ఒకప్పుడు ఆయన పేరు చెప్పినా ఆయన మాట ఎత్తినా కూడా అన్డౌటెడ్లీ హార్డ్ కోర్ ఫ్యాన్ ఆఫ్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి, అలాగే కరడు కట్టిన వైసీపీ పార్టీ కార్యకర్త అనేవాళ్ళు. ఇది గతం. ఇప్పుడు ఆ వ్యక్తికి, ఆ వాయిస్కి, ఆ పేరుకి మాకు అసలు ఏమాత్రం సంబంధం లేదు అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్టేట్మెంట్ అఫీషియల్గా ఇచ్చినటువంటి పరిస్థితి. ఇప్పుడు అతని భవితవ్యం ఏంటి? ఏ పార్టీ అయినా తీసుకుంటుందా? ఒకవేళ తీసుకుంటే దారిన పోయే కంపను తీసుకొచ్చి తలకు పెట్టుకున్నట్టుగా ఉంటుందా అనేటువంటిదే ఇప్పుడు రాజకీయ వర్గాల్లో నడుస్తున్నటువంటి చర్చ. ఇంత రచ్చ రాజకీయంలో అతని భవితవ్యం ఏంటి, అతను రాబోయేటువంటి రోజుల్లో ఏ స్టెప్ తీసుకుంటాడు అనేటువంటిదే అత్యంత కీలక ప్రశ్నగా నిలబడి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను వెంటాడి వేధిస్తున్నటువంటి ఈ నేపథ్యంలో లెట్స్ ఇన్వైట్ ఫర్ ఎ అన్ఫిల్టర్డ్ అండ్ రా టాక్ బోర్గడ్డ అనిల్ కుమార్ గారు అంటూ ద డయల్ న్యూస్ హాట్ సీట్ విత్ విజయ్ సాతు. అనిల్ గారు నమస్తే, వెల్కమ్ టు డయల్ న్యూస్ అండ్ హాట్ సీట్. థ్యాంక్ యూ. మీరు ఎప్పుడైనా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అని చెప్పి కొంతమంది అంటారు, పాయింట్ ఆఫ్ కాంట్రవర్సీ అని చెప్పి నేను అంటాను. వివాదంతోనే రాజకీయం వస్తుందని చెప్పి నమ్మేవాళ్ళ, లేకపోతే మిగతా వాళ్ళందరికన్నా భిన్నంగా వెళ్ళాలని చెప్పి అనుకున్నారా? నెవర్ ఎవర్ లైక్ దట్. అనుకోని రాజకీయం ఎప్పుడు చేయలేదు. పరిస్థితులను బట్టి ఫేస్ చేస్తాం, ముందుకు పోయినాం. దట్స్ ఆల్. అండ్ ఫస్ట్ థింగ్, రాజకీయంగా వైఎస్ఆర్సీపీ పార్టీకి ఇతనికి సంబంధం లేదు అనే కొడుకులకి చెప్తున్నా. ఏం చెప్తున్నానంటే నిజంగా ఆ మాట వాస్తవం. నేను ఎప్పుడు వైసీపీలో జాయిన్ అవ్వలా. మెంబర్షిప్ తీసుకున్నాం 14లో. విజయసాయిరెడ్డి గారే ఇచ్చింది కూడా. అది హైదరాబాద్ ఆఫీస్ ఉండేది అప్పుడు ఇక్కడ. అఫీషియల్గానా మెంబర్షిప్ అంటే? యా, రోడ్ మీద టెంట్స్ పెట్టి అక్కడ సంతకం పెట్టినా దాన్ని ఆఫీస్ లో అండి, అట్లా కాదు. హైదరాబాద్ ఇక్కడ జూబ్లీహిల్స్ ఆఫీస్ లో, అప్పుడు పాత ఆఫీస్ ఉండేది హైదరాబాద్. మెంబర్షిప్ తీసుకున్నమాట వాస్తవం. నేను నా కుటుంబ సభ్యులు కొంతమంది కలిసి వెళ్ళి, ఆ తర్వాత నేను రిపబ్లికన్ పార్టీకి వెళ్ళి కేంద్ర మంత్రి రామదాస్ అత్వాలే గారి అధ్యక్షతన నిన్నటి వరకు పనిచేసిన మాట మీకు అందరికీ తెలుసు. ఐ వాంట్ నోట్ డౌన్ దిస్ వర్డ్. నిన్నటి వరకు అంటే ఎప్పటి వరకు? 2024 అంటే కరెక్ట్గా చెప్పాలంటే ఇప్పటికీ నా రిజిగ్నేషన్ నేను యాక్సెప్ట్ చేయలేదండి. దిస్ ఇస్ వాట్ ట్రూ. ఎందుకంటే ఆయన నన్ను కేంద్ర మంత్రి రామదాస్ అత్వాలే గారు ఒక స్టేట్మెంట్ అడిగారు. అనిల్, రాజకీయాల్లో కొన్ని జరుగుతూ ఉంటాయి, అవి పట్టించుకోవద్దు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ వీళ్ళందరూ కుటుంబంలోకి వచ్చేసారు. నేను ఎన్డీఏతో అలయన్స్ అయి ఉన్నా. నువ్వు ప్రెస్ క్లబ్కి వెళ్ళి, లేదా ఆంధ్రభవన్, ఢిల్లీ ఆంధ్రభవన్లో ఒక ప్రెస్ మీట్ హోస్ట్ చేయి. ఓకే, నేను చెప్తాను. ఐ విల్ కాల్ ప్రెస్. పార్టీ లెటర్ హెడ్ మీద నేను ఇచ్చింది చదువు అన్నారు. ఇట్స్ బీన్ లైక్ కన్విన్సింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ కూటమి. ఐ వోంట్ యాక్సెప్ట్ దట్. అచ్చ తెలుగు భాషలో చెప్పుకోవాలంటే తల వంచినట్లు. తల వంచడమే కాదు, తల వంచి మోకాళ్ళ మీద కూర్చొని సాష్టాంగ నమస్కారం చేయమన్నారు పవన్ కళ్యాణ్ గారికి, చంద్రబాబు నాయుడు గారికి. ఓకే, ఐ సెడ్ నో. వై? బికాస్ ఒక సిద్ధాంతాన్ని మోస్తూ దాన్ని నేను మనసులో పెట్టుకొని, ఆ సిద్ధాంతాన్ని ప్రజల కోసమే పనిచేయాలని ఒక నాయకుడిని ఇన్స్పైర్ అయ్యి, ఆయన ఇన్స్పిరేషన్గా తీసుకొని ముందుకెళ్తున్న వ్యక్తిని రాజకీయాల్లో. ఎవరా వ్యక్తి? వైఎస్ జగన్ గారు. ఓకే, నో అదర్ పర్సనాలిటీ. నేను ఎవరిని అడిగి జగన్మోహన్ రెడ్డి కోసం పనిచేయాలి? గత 10 సంవత్సరాలుగా నేను అక్కడ ఉంటానే ఆంధ్ర రాష్ట్ర పౌరుడిగా. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రిపబ్లికన్ పార్టీలో ఉన్నా. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత రిపబ్లికన్ పార్టీలోనే ఉన్నా. ఏ రోజు కానీ చాలామంది మాట్లాడుతున్నారు, వాళ్ళకి చెప్తున్నాను నేను ఈరోజు. మాట్లాడే కొడుకు చెప్తున్నా, కారుమూరి వెంకటరెడ్డికి కానీ ఇంకోటి కానీ చెప్తా ఉన్నా. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు నేను పోయినానా? ఏ పొద్దున్న జగన్ అన్న గడప తొక్కానా? దీనికి సాక్ష్యం జగన్ అన్నే. నేను అలాంటి వ్యక్తిని కాదు. అన్న ముఖ్యమంత్రి అయిపోయాడు, అన్న దగ్గరికి పోవాలా, పైరువీలు చేసుకోవాలా, డబ్బు సంపాదించుకోవాలా, అన్నతో ఫోటోలు దిగాల, అన్న ఫోటోలు చూపించుకుంటా. నేను ఎప్పుడు నా మనస్తత్వం అది కాదండి, నా బుద్ధి అది కాదు. కేవలం అతను కుళ్ళుతో, కుట్రతో ఒక ఆయన నన్ను ఎలిమినేట్ చేయాలని. అతను ఏమంటాడండి ఒక ఇంటర్వ్యూలో, ఏమంటాడు అతను?
బోరుగడ్డ అనిల్ కుమార్ మా పార్టీకి బోరుగడ్డ అనిల్ కుమార్కి మాకు సంబంధం లేదు, రాబోడు. ఈ ఇంటర్వ్యూ ఎప్పుడు జరిగింది? 2 months బ్యాక్ అండి. ఎగ్జాక్ట్లీ కదా. Yes. అంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వైఎస్ఆర్సీపీ ఘోర ఓటమిలో ఉన్నప్పుడు కారుమూరు వెంకటరెడ్డి ఆ ఇంటర్వ్యూలో ఆ మాట చెప్పారు. ఒప్పుకుంటాను. Yes. మీకు గుర్తుందో గుర్తులేదో, ఎవరు చెప్పారో చెప్పలేదో నాకైతే తెలియదు, కానీ ఐ వాంట్ టెల్ యూ వన్ నోటీస్ అనిల్ గారు. Yes. మీకు వైఎస్ఆర్సీపీకి అసలు ఏమాత్రం సంబంధం లేదని చెప్పి ఇదే కారుమూరు వెంకటరెడ్డి ఏపీలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే చెప్పాడు. ఎప్పుడు? ఆన్ రికార్డ్. ఎప్పుడు? ఆన్ రికార్డ్ అని చెప్తున్నాను. ఇప్పుడు నాకు తెలిసి 3 years బ్యాక్ అనుకుంటా. తీయండి, బయటికి తీయండి. చూపిస్తే ఇప్పుడు చూపించండి. యా, చూపిస్తే అతని మీద నేను కేసు పెడతాను, అసిస్ట్ అట్రాసిటీ. ఆ. ఎందుకంటే ఆ 3 years మీరు చెప్పే 3 years బ్యాకే నాకు గన్మెన్స్ అపాయింట్ అయ్యారు. ఎస్ఆర్సీ రికార్డ్స్లో నా పేరు ఎంటర్ అయింది, నా ఆఫీస్ తగలబడిన తర్వాత. మరి ఆంధ్ర రాష్ట్రంలో, మీకు ఆంధ్రప్రదేశ్లో, లెట్ మీ కంప్లీట్ బ్రదర్, ఆంధ్రప్రదేశ్లో వేరే పార్టీలో ఎవరికి గన్మెన్స్ ఎవరు, కానీ నాకు ప్రాణహాని ఉందని తెలిసి నేను రిక్వెస్ట్ పెట్టుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు నాకు గన్మెన్స్ అపాయింట్ చేశారు. దిస్ ఈజ్ వాట్ ట్రూ. ఇది అందరికీ తెలిసిన సత్యమే. ఇది పెద్ద రచ్చ కూడా అయింది. గన్మెన్స్ పెట్టిస్తారు రౌడీ గానికి, అది ఇదని. దాని గురించి కూడా నేను చాలా డీప్ గా డిస్కస్ చేయాలి. చలో టీకే. మీరు ఇప్పుడు ఒక మాట అన్నారు, 3 years బ్యాక్ కారుమూరు వెంకటరెడ్డి ఇచ్చిన స్టేట్మెంట్ గనక చూపిస్తే ఎస్సీ అట్రాసిటీ కేసు పెడతాను అని చెప్పి. అది కాదండి, నేను అఫీషియల్గా కూడా వాట్ హీ సెడ్ టు మీ, నాట్ టు మీ, ఇన్ ఫ్రంట్ ఆఫ్ మీడియా, బోరుగడ్డ అనిల్ కుమార్ అని ఒక రౌడీ షీటర్ అన్నాడు. మీ మీద రౌడీ షీట్ ఉంది. ఎందుకు ఉంటుందండి? హైకోర్టు మీరు చట్టం తెలిసిన వ్యక్తి విజయసాతి గారు. ఇప్పుడు నేను ఒక అమ్మాయిని, బందర్లో ఒక అమ్మాయిని అమానుషంగా చంపేశారని అన్నారు. 14 సంవత్సరాల అమ్మాయి, అనాథ బాలిక, బెరకా హాస్టల్లో కిరణ్ పాల్ అనే ఎండి ఆధ్వర్యంలో నడుస్తున్న హాస్టల్లో అమ్మాయి అనుమానాస్పద మృతి చెందితే కొంతమంది క్రైస్తవులు పాస్టర్స్ మా దగ్గరికి వచ్చి, ఈ అమ్మాయి అనుమానంగా చనిపోయింది, దీని గురించి ఇమీడియట్గా మీరు ఒక నోట్ తీసుకోండి, అత్వాలయ్య గారికి ఒక నోట్ పంపించండి, దీని గురించి మనం దీన్ని నిగ్గు తేల్చాలి, అమ్మాయి 3వ అమ్మాయి 4వ అమ్మాయి ఇట్లా చచ్చిపోవటం అన్నారు. సరే, నా దృష్టికి వచ్చిన ప్రతి గ్రీవెన్స్ని నేను ఖచ్చితంగా దాన్ని నా మనస్సాక్షితో నేను ఖచ్చితంగా నెరవేర్చు. అయితే ఈ జరిగిన క్రమంలో ఏమైందంటే, మా ఆఫీస్ నుంచి ఎస్పీకి ఒక లెటర్ హెడ్ మీద, అఫీషియల్ నా వర్కింగ్ ప్రెసిడెంట్ లెటర్ హెడ్ మీద నేను నా పిఏ ద్వారా ఒక రిక్వెజేషన్ ఇచ్చి పంపించిన. వాట్ ఇస్ ద కాన్స్పిరసీ బిహైండ్ ద స్క్రీన్, హౌ ఇట్ వాస్ హ్యాపెన్. పోస్ట్ మార్టం రిపోర్ట్ యూట్రస్ పట్టుకోకుండా, యూట్రస్ రిపోర్ట్ లేకుండా సస్పెక్టెడ్ డెత్ని మీరు ఎలా బాడీని అక్కడ నుంచి పంపించేస్తారు, పోస్ట్ మార్టం చేయకుండా ఎలా పంపించారు. బాడీని పంపించిన తర్వాత 14 సంవత్సరాల అమ్మాయిని హిందూ ధర్మశాస్త్ర ప్రకారం కానీ, క్రైస్తవ ధర్మశాస్త్ర ప్రకారం కానీ, ఏ ధర్మశాస్త్ర ప్రకారం కానీ పూడ్చిపెట్టాల చిన్న బిడ్డని. అమ్మాయిని తగలబెట్టారు. పొద్దున బాడీ పోస్ట్ మార్టం నుంచి వచ్చి సాయంత్రానికి దాన సంస్కారాలు అయిపోయినాయి. ఎందుకు? విట్నెస్ దొరకకుండా చేసేదాన్ని, సాక్ష్యాలు లేకుండా చేయడానికి. ఆ క్రమంలో ఉవ్వెత్తున యాజిటేషన్కి లేచినాం. అప్పుడు పనిచేస్తున్న ఎస్పీ రవీంద్ర, ఐపీఎస్ ఆఫీసర్, కన్ఫర్డ్ ఐపీఎస్, నాట్ డైరెక్ట్ ఐపీఎస్, కన్ఫర్డ్ ఐపీఎస్, ఆయన హాస్టల్ అతనితో లాలుచిపడి ఏదో ట్రాన్సాక్షన్స్ జరిగి ఆ కేసుని నీరుగార్చే ప్రయత్నం చేస్తే, నేను తిరగబడి మొత్తం యాజిటేషన్ గందరగోళం చేస్తే, ఆల్మోస్ట్ సోషల్ మీడియా అదంతా భయంకరంగా ఉంది. ఆంధ్రప్రదేశ్ మొత్తం రిపబ్లికన్ పార్టీ శ్రేణులు బయటకు వచ్చి యాజిటేషన్ చేశారు. అప్పుడు ప్రభుత్వంలో ఉన్న ఆయనకి తెలిసి అది హాస్టల్ని హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు. ఎవరు? గవర్నమెంట్. చేసుకున్న పరిస్థితుల్లో ఈ ఎస్పీ కక్షగట్టి పోలీసు వారి చేత నా మీద 5 కేసులు పెట్టించడం జరిగింది. అతను పెట్టిస్తున్నాడు అని తెలిసిన క్రమంలో నేను హైకోర్టుకి వెళ్ళడం జరిగింది. నన్ను రక్షించండి, అతను నా మీద ఇట్లా యాజిటేషన్ చేస్తున్నాను, కాన్స్పిరసీ బిహైండ్ ద స్క్రీన్, దిస్ మర్డర్ ఇమీడియట్గా బయటకు తీయాలంటే ఆయన సీల్ కవర్లో రిపోర్ట్ అడిగారు హైకోర్టు ఏం చెప్పింది? నా మీద ఎఫ్ఐఆర్లు ఫైల్ అవ్వక ముందు రోజు ఏం చెప్పింది? హైకోర్టు ఆర్డర్ ఇచ్చింది. నేను మీకు ఆర్డర్ పంపిస్తాను, ఇప్పుడు మీరు డిస్ప్లే చేయండి, అవి పిటిషన్ నెంబర్ ఇస్తాను. డు నాట్ అరెస్ట్ అనిల్ కుమార్ బోరుగడ్డ. ఇఫ్ యూ వాంట్ టు ఇంట్రాగేట్ ఆర్ ఎంక్వైరీ, అకంపెనీ విత్ హిస్ లీగల్ కౌన్సిల్ అని హైకోర్టు వారు ఆర్డర్ ఇవ్వడం జరిగింది. హైకోర్టు వారు ఆర్డర్ ఇచ్చిన 3వ రోజుకి ఢిల్లీ నుంచి హైదరాబాద్ వచ్చి నన్ను పోలీసు వాళ్ళు అక్కడి నుంచి తీసుకొచ్చి నన్ను, నా టీంని 15 రోజులు 5 కేసులు పెట్టి రిమాండ్కి ఇచ్చి నన్ను చేయడం జరిగింది. హైకోర్టు ఆర్డర్ ఈస్ దేర్. దానికి మేము మళ్ళీ పిటిషన్ వేసాం. దసరా సెలవులు ఏవో వచ్చినాయి. ఆ దసరా సెలవులు అయిపోగానే వెకేషన్ బెంచ్లో మా వాళ్ళు పిటిషన్ మూవ్ చేస్తే కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ వేస్తే వెళ్తే, అసలు మీరు ఎట్లా అరెస్ట్ చేస్తారు, నాకు సీల్ కవర్లో రిపోర్ట్ కావాలి, అసలు అమ్మాయి చచ్చిపోయిందని అడిగింది. ఆ తర్వాత ఎస్సీ కమిషన్కి వెళ్ళా. 12 మందికి మెమోలు ఇచ్చినారు, సస్పెన్షన్ మెమోలు. వాళ్ళల్లో కృష్ణా జిల్లా అడిషనల్ ఎస్పీ మోక సత్యబాబు కూడా ఉన్నారు. డిఎస్పీ మహబూబ్ బాషా, చాలామంది ఉన్నారు. పోలీసులు పేర్లు గుర్తులేనా. అసలు నా మీద
అదే కేసులో ఈ 5 కేసుల మీద అతను ఏం చేశాడు, కక్ష తీరక నా మీద వెంటనే రౌడీ షీట్ ఓపెన్ చేసి గుంటూరుకు ట్రాన్స్ఫర్ చేశాడు. రౌడీ షీట్ ఓపెన్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ క్రిమినల్ రికార్డ్ ఉండాలి. ఆ క్రిమినల్ రికార్డ్ కాస్త కన్వర్ట్ అయ్యి హిస్టరీ రికార్డ్ అవ్వాలి. హిస్టరీ షీట్ అయిన తర్వాత రౌడీ షీట్ అవుతుంది. దిస్ ఇస్ వాట్ ద ప్రొసీజర్. నా సంతకం లేకుండా నా రౌడీ షీట్ ఎట్ ఓపెన్ చేస్తారు? ఎగ్జిక్యూటివ్ మ్యాజిస్ట్రేట్ ఎవరు? కలెక్టర్ జిల్లాకి, ఆయనే కదా ప్రథమ పౌరుడు. ఆయనకి తెలియకుండా, ఆయన సంతకం లేకుండా, నా పేరెంట్స్కి తెలియకుండా, నా భార్య, నా 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 ఇన్లాస్కి, అసలు మా ఇంటి కుటుంబ సభ్యులకు తెలియకుండా రౌడీ షీట్ ఎట్ ఓపెన్ చేస్తారు? మండల ఎగ్జిక్యూటివ్ మ్యాజిస్ట్రేట్ ఆధ్వర్యంలో నా పేరెంట్స్ని పిలిచి కూర్చోబెట్టి మీ అబ్బాయి ఇన్ని తప్పులు చేశాడు కాబట్టి మీ అబ్బాయికి హిస్టరీ షీట్ ఓపెన్ చేస్తున్నామని కౌన్సిలింగ్ ఇచ్చి పంపించాలా. దట్స్ వాట్ ద ప్రొసీజర్. ఏమీ లేదు, నా సంతకం లేదు, మొత్తం ఫోర్జరీ. కృష్ణా జిల్లా నుంచి గుంటూరు ఎస్పీకి ట్రాన్స్ఫర్ చేసేసారు, రౌడీ షీట్ ఓపెన్ అయిపోయింది. అది కూడా 2024 వరకు నాకు తెలియదు బ్రదర్. 2024లో ఆల్ ఆఫ్ సడన్గా రౌడీ షీట్ ఎట్ ఓపెన్ చేశారు. సోషల్ మీడియా కేసెస్లో నేను అరెస్ట్ అయితే క్రిమినల్ రికార్డ్ ఏం లేదు నా మీద, రౌడీ షీట్ ఎట్ ఓపెన్ అయిందంటే ఈ రౌడీ షీట్ ఇప్పుడు ఓపెన్ అయింది కాదు, 2019లోనే ఓపెన్ చేసేసారు. ఎందుకు ఓపెన్ చేశారు? ఆ అమ్మాయి కేసులో ఓపెన్ చేశారు. అసలు ఆ కేసులో నాకు హైకోర్టు డైరెక్షన్స్ ఉన్నాయి కదా. ఐల్ గివ్ ద రిట్ పిటిషన్ నెంబర్, ఐల్ గివ్ ద రికార్డ్ టు యూ, జస్ట్ డిస్ప్లే ఇట్ ఆన్ ద టీవీ. అండ్ హౌ ఇస్ ఇట్ పాసిబుల్, ఎట్లా చేస్తారని చెప్పి సుప్రీంకోర్టు అడ్వకేట్ నా లీగల్ కౌన్సిల్ వచ్చి దాన్ని తీస్తే ఆయన ఏమన్నాడు, దీన్ని ఇప్పుడు వీళ్ళు వాడుతున్నారు, ఇప్పుడు దాకా లేదు నీ మీద, ఇప్పుడు దీన్ని పాత డేట్ వేసి వాడుతున్నారు, వీళ్ళు ఛాలెంజ్ చేసి హైకోర్టు అని చెప్పి హైకోర్టులో ఛాలెంజ్ చేసిన. నేను అనేది అదే, ఇప్పుడు రౌడీ షీటర్ అని ఒక ముద్ర నచ్చని గవర్నమెంట్ వచ్చి వేసేస్తే నన్ను రౌడీ షీట్ అంటే నా కుటుంబం ఏం కావాలా, నా పరిస్థితి ఏం కావాలా? నానాహీనం. ఒక కేసుకి 11 ఎఫ్ఐఆర్లు అటాచ్ చేసేసి రాజమండ్రి సెంట్రల్ జైల్లో కూర్చోబెట్టారు. కూడు లేదు. మేము వెళ్ళిన రోజు మెనూ బాగుంది. ఆ రోజు అప్పుడు దాకా ఖైదీలకి చంద్రబాబు నాయుడు గారిని ఏ బ్యారక్లో పెట్టారో అదే బ్యారక్లో పైన 11Fలో నన్ను పెట్టారు స్నేహాలో. మొత్తాన్ని వెకేట్ చేయించేశారు. ఒక్కడే నేను, నా ఎదురుగా రూమ్లో 2 కెమెరాలు. నేను ఏం చేస్తుంది, నేను పడుకుంది, నిద్రలేచింది, మొత్తం రికార్డ్ కావాలంట వాళ్ళకి. ఆ రోజు మెనూ మారిపోయింది. ఏంటి, నూకల జావన్నం బంకలు సాగుతుంది. పొడి అన్నం కూడా కాదు, నూకలన్నం, బంకలు జావలాగా, అది బంక ఒకలాంటి నీసు కంపు. కోడిగుడ్డు కనుక కొళ్ళిపోతే ఎలాంటి వాసన వస్తే అలాంటి వాసన. పచ్చి కూరగాయ ముక్కలు, ఉప్పు కారం, వేడి నీళ్ళు. 2 నెలలు నేను భోంచేలా. ఒక పూట పొద్దునే పొంగలు పెట్టేవాళ్ళు టిఫిన్, పొద్దున్నే నీళ్ళ పొంగలు, నీళ్ళ చట్నీ, అది తిని కడుపు కాల్చుకునేవాళ్ళం. 3 నెలలు ములాఖాతులు లేవు, 3 నెలలు ఫోనులు లేవు, 22 కేసులు ఆంధ్రప్రదేశ్ మొత్తం, 245 రోజులు జైలు, అనంతపురంలో ఒక నెల రోజులు జైలు, కర్నూలు 3rd డిగ్రీ. ఆ 3rd డిగ్రీ ఇచ్చే ముందు కస్టడీకి వెళ్ళేటప్పుడు నోటీసులు ఇవ్వాలి, నోటీసులు సర్వ్ చేయాలి కదా, యాజ్ పర్ ద కాన్స్టిట్యూషన్. నోటీసులు సర్వ్ చేయాలి. నా లీగల్ కౌన్సిల్కి చెప్పుకునే దానికి అవకాశం ఇలా జైల్లో. లోపల ఒక జైలర్ ఉన్నాడు, ఎగ్జిక్యూటివ్ జైలర్, ఆయన పేరు దుర్గా రమేష్. ఆయన డైరెక్ట్ చంద్రబాబు నాయుడు గారు పెట్టంట. చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉన్నప్పుడు ఆయన హెల్ప్ చేశాడని చెప్పి ఈయనకి ఫుల్ ఫ్రీ హ్యాండ్ ఇచ్చారు. ఆయన మా రూమ్లోకి వస్తాడు. మా రూమ్లోకి వచ్చి పడుకున్న బెడ్షీట్ని, బైబుల్ని కాలుతో ఇలా ఇలా ఎవరైనా చేస్తారా? అండ్ ఇంత భయంకరమైన పరిస్థితుల్లో కూడా ఎస్ పార్టీ కోసమే, ఆ విషయంగా వాళ్ళు మాట్లాడినారు, మనం మాట్లాడినాం, ఇట్స్ ఆల్ డన్. కానీ నేను జైలుకి పంపించారు, ఓకే తీసుకోగలను. నా ఆస్తులు జప్తు చేశారు, నా బ్యాంక్ అకౌంట్స్ ఫ్రీజ్ చేశారు, కంపెనీ అకౌంట్స్ ఫ్రీజ్ అయిపోయినాయి. నా బిడ్డలు నేను ఎట్లా చదివించుకోవాలా? నా భార్య బిడ్డలకి 5 ఏళ్ళు ఎట్లా నోట్లో పోవాలా? సోషల్ మీడియా కేసెస్కి 41 నోటీస్ ఇచ్చి ఎక్స్ప్లెనేషన్ తీసుకోమని చెప్పింది. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు అరెస్టులే కనుక చేసి ఈ రకంగా కక్ష సాధింపు చేయాలంటే జైలు సరిపోయాయా? జైలు సరిపోతాయా? అండ్ కనీసం అడ్వకేట్స్ బెయిల్ చేయడానికి కోర్టుకు పోతే కోర్టులలో అడ్వకేట్స్ని కూడా బెదిరించే పరిస్థితులు. ఢిల్లీ సుప్రీంకోర్టు కౌన్సిల్ అతను కృష్ణమూర్తి ఇక్కడికి రావటానికి, ఆంధ్రప్రదేశ్ రావటానికి ఫోన్లు అతనికి, కొడక నువ్వు గనక వచ్చినావంటే వానికి బెయిల్ చేసినావంటే నువ్వు మళ్ళీ తిరిగిపోవు. అనిల్ కుమార్ గారు, మీరు టెర్రరిస్ట్ కాదు, ఎస్, మావోయిస్ట్ కాదు, ఎస్, యాంటీ సోషల్ ఎలిమెంట్ కాదు, అస్సలు కనీసం అర్బన్ నక్సలైట్ కూడా కాదు. చిచి, ఎందుకని మీకోసం కూటమి సర్కార్ ఇంత పగబట్టింది? అండి ఒకటే చెప్తాను, నేను ఆల్రెడీ ఇంటర్వ్యూస్లో చెప్తా వచ్చాను, అదే మీకు కూడా చెప్తున్నా. ఎటువంటి రాగద్వేషాలు లేవు, ఎటువంటి కార్పణ్యాలు లేవు, ఎటువంటి కక్షలు మాకు లేవు రాజకీయంగా. వాళ్ళు మాట్లాడారు, మేము మాట్లాడాం.
వాళ్ళు మాట్లాడింది మేము తీసుకున్నాం, మేము మాట్లాడింది వాళ్ళు వేరే విధంగా డైవర్ట్ చేసి మమ్మల్ని లోపలేశారు. వాళ్ళెవరో వీళ్ళెవరో, టీడీపీ జనసేన. ఎస్, వాళ్ళెవరో వీళ్ళెవరో డీటెయిల్గా డిస్కస్ చేయబోయే ముందు ఐ వాంట్ హ్యావ్ క్లారిటీ ఫ్రమ్ యూ. ఎస్, మీరు ఒక రెస్పాన్సిబుల్ పొజిషన్ తీసుకుంది రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియాలో. ఎస్, రామ్దాస్ అథవాలే అనేది మీరు చెప్తున్నారు. Yes. రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియాకి 100 శాఖలు ఉన్నాయి ఏపీలో, తెలంగాణ. అవునవును. ఓకేనా? రైట్. రాజకీయంగా ఎదగాల్సింది మీరు ఆర్పిఐకి సంబంధించి. అవును. మీరు ఆర్పిఐ రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియాలో బాధ్యత తీసుకొని దానికి ఒక రెస్పాన్సిబుల్ పొజిషన్ తీసుకొని నాకు జగన్మోహన్ రెడ్డి అంటే మోజు, నేను జగన్మోహన్ రెడ్డి కోసం ఏమైనా చేస్తా అంటే ఏంటిది? ఇప్పుడు నేను ఆంధ్రప్రదేశ్ పౌరుడిని, Hmm. ఆంధ్ర రాష్ట్రంలో రాజకీయాల్లో ఉన్నా కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రిపబ్లికన్ పార్టీలో ఉన్నా. ఓకే. కేంద్ర మంత్రి అప్పుడు కూడా మా ఇంటికి వచ్చారు, చాలా ప్రెస్ మీట్లు పెట్టాము. ఇలా ఎలా అయితే చేయకూడదు. కేంద్ర మంత్రి రామదాస్ అథవాలే గారు కూడా చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏలో నుంచి వెళ్ళిపోవడం చేసిన తప్పు, జగన్మోహన్ రెడ్డి ఎన్డీఏలోకి రావాలి, బలమైన నాయకుడు అని మాట్లాడారు. అంటే ఏంటి, ఒక నాయకుడిగా, అప్పుడప్పుడు ఎదుగుతున్న ఒక నాయకుడిగా ఎవరి పరిపాలన బాగుంది బాగాలేదని తెలుసుకునే జ్ఞానం నాకుంది. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన బాగుందని నచ్చి ప్రజల కోసం ఆయన పాదయాత్ర చేసి చూసి ఇన్స్పైర్ అయ్యి ఎస్ నేను సపోర్ట్ చేయొచ్చు. అప్పటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో కేంద్ర మంత్రి రామదాస్ అథవాలే గారు కూడా మద్దతు ఇచ్చారు. అడిగాం ఖచ్చితంగా పార్టీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మీద పోవాలా. ఏమని, సార్ స్టేట్లో ఈ పార్టీ ఉంది, మనోడు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు దళితుల పక్షాన ఉన్నారు, ఇట్లా మొదటి దళిత హోంమంత్రిని చేశారు సార్, చూడండి ఉప ముఖ్యమంత్రులను చేశాడు, మంత్రులను చేశాడు, ఇది బీసీల మంత్రులు చేశాడు, చలో టీకే సాత్మే చలో. ఎస్, రాష్ట్ర ముఖ్యమంత్రిగా నాకు కూడా, రాష్ట్ర పౌరుడిగా నేను కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ఇష్టపడడం తప్పేం కాదే. తప్ప నిజమే. మీరు ఒక సామాన్య పౌరుడై ఉండి ఇష్టపడటంలో, ఇష్టాన్ని వ్యక్తీకరించడంలో ఏమాత్రం కూడా తప్పు లేదు. తెలంగాణలో ఒక నాటు మోటు సామెత ఉంటుంది, అది మీకు చెప్పాలి ఖచ్చితంగా. ఖచ్చితంగా చెప్పండి. తినేది మొగడి తిండి, పాడేది ఇంకొకటి పాట అని చెప్పి ఆర్పిఐలో ఉండి ఆర్పిఐ యొక్క ఆశయాలని, ఆలోచనలు జనాల ముందుకు తీసుకువెళ్లకుండా, మీ పార్టీని స్ట్రెంథన్ చేసుకోకుండా జగన్మోహన్ రెడ్డిని ప్రేమిస్తాను, జగన్మోహన్ రెడ్డి కొన్ని నేను పని చేస్తానంటే హౌ కుడ్ ఇట్ బి పాసిబుల్? అంటే నమ్మశక్యంగా లేదు కదా. అది మీరు చెప్పే మీదేంటి, తినేది ఇంటి తిండి, పాడేది పక్కింటోడు పాడేది అన్నారు కదా. ఎగ్జాక్ట్లీ. అది ఎవడికి వాడు అనుకోవచ్చు, అది మీరు ఇప్పుడు అనుకోవచ్చు, తర్వాత నేను అనుకోవచ్చు. పార్టీ అనేది సైద్ధాంతికంగా కొన్ని కట్టుబాట్లకి, కొన్ని విలువలకి, కొన్ని పరిస్థితులకు లోబడి ఉంటుంది. రామదాస్ అథవాలే గారు కాంగ్రెస్ పార్టీలో ఎంపీగా పనిచేశారు. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు రామదాస్ అథవాలే కేంద్ర మంత్రి పదవి ఇవ్వాల. అప్పుడు రామదాస్ అథవాలే గారు బీజేపీని తిట్టాడు, షాయరీలు వేసాడు వీళ్ళ మీద, కవిత్వాలు వదిలాడు వీళ్ళ మీద. ఇప్పుడు ఈయన రాహుల్ గాంధీ మీద, ఎవరి దగ్గర అయితే నేను పనిచేశాను 10 సంవత్సరాలు కేంద్ర మంత్రిగా, థర్డ్ సెషన్ ఇప్పుడు సార్ సెంట్రల్ మినిస్టర్గా. ఇది రాజకీయం, ఎవడిష్టం వాడికి ఉంటుంది. ఇప్పుడు కుల రాజకీయాలు ఎక్కువైనాయి ఏపీలో. ఎవరు కులపోళ్ళు వాళ్ళ నాయకులను ఎత్తుక్కుంటున్నారు, అంతే కదా జరుగుతుంది. అదే కదా, కాపులకి కాపుల నాయకుడు ఉన్నాడు, రెడ్లకి రెడ్ల నాయకుడు ఉన్నాడు, చౌదరులకి చౌదరుల నాయకుడు ఉన్నాడు, యాదవులకి యాదవుల నాయకుడు వచ్చాడు. అట్లా ఎక్కడికక్కడ పుట్టగొడుగులు పుట్టినట్టు కుల రాజకీయం అయిపోయింది. మరి దళితుడిగా ఉన్న నేను, దళితుల పార్టీలో ఉన్న నేను, బాబాసాహెబ్ అంబేద్కర్ గారు పెట్టిన పార్టీ, దళితులకి ఎవరు మేలు చేస్తే వారికి సపోర్ట్ చేయాలన్న ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారితో ఉండటం జరిగింది. తప్పేంటి? రైట్. ఆన్ రికార్డ్గా చెప్పారు మీరు, నాకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అంటే మోజు ఏంటి. ఇప్పుడు కూడా చెప్తున్నాను నీకు, వైఎస్ జగన్ అంటే నాకు మోజు, పిచ్చి, ప్రేమ, తీరనంత అభిమానం ఉంది ఆయన మీద. మోజో, పిచ్చి ప్రేమో, అనిల్ గారు, బోరుగడ్డ అనిల్ కుమార్ తో నాకేమాత్రం సంబంధం లేదు, మాకేమాత్రం సంబంధం లేదు, మా పార్టీ మాట ఎత్తేటువంటి రైట్ కూడా ఆయన లేదు అని చెప్పి అఫీషియల్ గా స్టేట్మెంట్ ఇచ్చి దాదాపు మెడబట్టుకొని బయటకు గెంటేసిన పరిస్థితి కదా అనిల్ గారు. గెంటేశారా? గెంటేయించుకునేలా చేశారా? So poor you are talking, man. Just listen. I'll give answer to you. What you said, what you asked me.
మాట్లాడింది ఒక బచ్చగాడు. అధికార ప్రతినిధి వైఎస్ఆర్సీపీ 2011 రాష్ట్ర అధికార ప్రతినిధి ఏ దళితుడిని కించపరచడు. రాష్ట్ర అధికార ప్రతినిధి జగన్మోహన్ రెడ్డి గారి కట్టుబాట్లు నియమాలు దాటి బిహేవ్ చేయడు. రాష్ట్ర అధికార ప్రతినిధి అరెస్ట్ అయితే జనసేన లెట్టపొగుడుతున్నారు వాడిని. రాష్ట్ర అధికార ప్రతినిధి అరెస్ట్ అయితే టీడీపీ లెట్ట సానుభూతి తెలుపుతున్నారు వాడిని. ఎవరు చెప్పారు? వాడు వైసీపీ సానుభూతి పరుడా లేకపోతే వైసీపీ అధికార ప్రతినిధి జనసేన రజని జనసేన పార్టీలో ఉన్న రజని కారుమూరి వెంకటరెడ్డి అరెస్ట్ని ఖండిస్తుంది. ఓకే, నేను కూడా మద్దతు తెలిపిన, అరెస్ట్ చేయకూడదు, మంచి స్పోక్స్ పర్సన్ అతను. దళితుడుగా ఉన్న వాడి మీద నా మీద ఎందుకు అతను చులకని అంత చులకని బావండి? నో అది మీరు అన్న మాటకి ఇంకో మాట అడుగుతున్నా. నేను అడుగుతున్నా మిమ్మల్ని, సాక్షి పేపర్లో వచ్చిందా? వాడేదో తెల్ల పేపర్లో టైప్ చేసి ఇంకొకటికి ఎవడిగా ఇచ్చి వాడు ట్వీట్ పెట్టి వైఎస్ఆర్సీపీ వెబ్సైట్లో కానీ వైఎస్ఆర్సీపీ ఎలక్ట్రానిక్ మీడియా కానీ వైఎస్ఆర్సీపీ పేపర్ మీడియాలో కానీ సాక్షిలో కానీ ఎక్కడైనా కానీ అనుమతి సంస్థలు ఎక్కడన్నా వచ్చిందా? ఓన్లీ మీరు వైఎస్ఆర్సీపీకి అఫీషియల్ మెంబరే కాదు కాబట్టి నేనే చెప్తున్నా స్వామి. మీరే చెప్తున్నారు. అసలు అధికారికంగా ప్రకటన ఒక అధికార ప్రతినిధి ప్రకటన చేసేటప్పుడు అధిష్టానం దృష్టికి తీసుకుపోవాలా. నేను మాట్లాడాను అధిష్టానంతో, అట్లాంటిది ఏమీ లేదు. కావాలని అతనికి కుళ్ళు కుట్రతో, నా మీద ఇప్పుడు కాదు, గత 3-4 సంవత్సరాలుగా అతను పన్నిన కుట్ర. ఎందుకంటే కులపిచ్చితో చేశాడో అతనికి నా మీద ఇంకేమైనా ద్వేషాసూయాలున్నా నాకైతే తెలియదు. ఒకటి, ఐఎమ్ నో వే కన్సర్న్ విత్ హిమ్. వై షుడ్ ఐఎమ్ వర్కింగ్ ఫర్ జగన్మోహన్ రెడ్డి అండ్ ఐఎమ్ వర్కింగ్ ఫర్ వైఎస్ఆర్సీపీ పార్టీ యాజ్ ఎ వాలంటీర్. దట్స్ మై విష్ అండ్ విల్ మ్యాన్. వాడేవాడు అన్నట్టు నేను అనుకుంటానా? నేను మళ్ళీ చెప్తున్నా మీకు, నేను లండన్లో చదువుకునేటప్పుడు ఎలిజబెత్ రాణి పోతున్నారు, నేను ఒక ఏరియాకి పోవాలా. ఆవిడ వచ్చినప్పుడు అక్కడ ఆనవాయితీ ఏంటంటే గౌరవవందనం చేస్తారు. ఒక్క నిమిషం అట్లా ఆగి గౌరవవందనం చేస్తారు. అందరం ఆగాము. అయినా కానీ అక్కడ చాలామంది బ్రిటిషర్స్ తెలుసు కానీ కుక్క పిల్లలు మెచ్చుతారు ఎక్కువ. కుక్క పిల్లలు చాలా ఉన్నాయి. ఒక 4-5 కుక్కలు, వాటికి తెలియదు కదా రాయల్ చారెట్లో ఒక ప్రిన్సెస్ వెళ్తున్నారు, ఒక క్వీన్ వెళ్తుందని తెలియదు కదా. మనుషులు ఆగి అంత నిర్మానుషం సైలెంట్ అయిపోయింది. కుక్కలు మాత్రం బౌ అని మరుగుతున్నాయి. కుక్కలకి తెలియంది ఏంటంటే రాయల్ చారియట్లో ఆవిడ వెళ్తున్నారని, ఆవిడ క్వీన్ అని. అలాగే ఎవడో మురిగితే కుక్కలాగా నేను ఎందుకు పట్టించుకుంటాను? నేను ఒక పరిస్థితికి సిద్ధపడి డిసైడ్ అయిపోయి జగనన్న కోసం పనిచేయాలి, జగనన్నకు మద్దతు తెలపాలని డిసైడ్ అయ్యాను. ఎందుకు? బడుగు బలహీన వర్గాల కోసం, దళితుల కోసం హక్కును చేర్చుకొని దళితులకు పెద్దపీట వేసి బీసీలకి మైనారిటీలకు పెద్దపీట వేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. దానికోసం ఇష్టపడి దళితులింటి మేనలుడుగా చెప్పుకున్న ఆయన్ని ఇష్టపడి తీసుకొని నాకై నేను వాలంటీర్గా పనిచేసే పని. ఇప్పటి వరకు ఒక్కసారైనా మీరు జగన్మోహన్ రెడ్డిని చాలాసార్లు కలిసాను. నాకు సాక్ష్యం చూపించండి. నీకెందుకు చూపించాలా? ఖచ్చితంగా చూపించండి. నేను చూపించను. ఎందుకు? నా ఇష్టం. జగన్మోహన్ రెడ్డి అవసరం వచ్చినప్పుడు బయటపెడతా. అనిల్ గారు, అవసరం వచ్చినప్పుడు బయటపెడతా. నీ దగ్గర ఒకటి చెప్తాను విను బ్రదర్, నీ దగ్గర ఇంకొక ఛానల్ దగ్గర చూపించుకోవాల్సిన అవసరం నాకు లేదు. మీ సోషల్ మీడియాలో ప్రకటించుకోండి. అసలు అది టైం వచ్చినప్పుడు ఖచ్చితంగా ప్రదర్శిస్తాం. ఇప్పటి వరకు మీరు ఒక్కసారి కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని కలవలేదు. అది జగనానికి నాకు తెలుసు. అంటే ఇప్పుడు నేను కలిసానో లేదో, అనిల్ కుమార్ ని కలవలేదు జగన్మోహన్ రెడ్డి అసలు దాట్స్ అది దాన్ని ఏమంటారంటే అది చాలా రెడిక్యులస్ థింగ్. జగన్మోహన్ రెడ్డి గారు మాంసం తిందామని ఎప్పుడు మేము మేడలో పేగులేసుకోం. ఒకటే చెప్తున్నా, టైం వచ్చినప్పుడు అన్నీ బయటకు వస్తాయి. కారుమూరి వెంకటరెడ్డి అన్నాడు, తర్వాత మన పరిస్థితి ఏమైందో మీకు తెలుసు. ఏమైంది? అడగండి, ఇంటర్వ్యూ పిలిచి కూర్చోబెట్టి అడగండి, చెప్తాను. నేను అడుగుతున్నా కదా, నేను చెప్పను. ఇప్పుడు మనం మాట్లాడుతున్నటువంటి టైంకి కూడా ఆయన అఫీషియల్ స్పోక్స్ పర్సన్ ఆఫ్ వైఎస్ నేనేమంటలేదు, ఆయన అఫీషియల్ స్పోక్స్ పర్సన్ గానే ఉండాలని కోరుకుంటున్నా. ఎందుకంటే మంచి సబ్జెక్ట్ ఉన్నాడు, మాట్లాడుతున్నాడు. లెట్ ఇట్ బి. వై? బికాస్ అతను పార్టీకి చాలా యూస్ఫుల్ ఇప్పుడు. ఓకే, ఎందుకంటే అతను పార్టీలో ఉన్నాడు, నేను పార్టీలో లేను. ఒక్క నిమిషం. మీరు ఒక దశలో ఆయన మీద ప్రేమ చూపిస్తారు, ఇంకో దశలో ఆయన మీద ద్వేషం చూపిస్తారు. విజయసాద్ గారు నేను చెప్పేది వింటారా? వ్యక్తిగతంగా నా వ్యక్తిగత హననానికి చేయడానికి వచ్చినప్పుడు కింద మీద పగలగొడుతున్నాను. అది పార్టీ అధికార ప్రతినిధిగా ఐల్ సాల్యూట్ హిమ్. వై? బికాస్ హీ స్టాండ్స్ ఫర్ పార్టీ, నాట్ ఫర్ ద కాజ్ ఆఫ్ మై సేక్, నాట్ ఫర్ ద కాజ్ ఆఫ్ పర్సనల్లీ జగనన్న సేక్. హీఈస్ దేర్
ఈజ్ టు ద పీపుల్ నౌ. అతను కష్టకాలంలో ఈ పార్టీ ఈ 18 నెలల్లో కారుమూరి వెంకటరెడ్డి వాయిస్ అనేది చాలా చాలా బలంగా వెళ్ళింది. సబ్జెక్ట్ తెలిసినోడు నాలెడ్జ్ ఉన్నోడు, దళితుడుగా నన్ను వ్యక్తిగత హననం చేసి రౌడీ షీటర్ అని చెప్పి కాజ్ ఆఫ్ ఇష్యూ లేకుండా మాట్లాడటం, తెలుసుకోకుండా మాట్లాడటం, నీకు అంత జ్ఞానం ఉన్నోడివి, రెడ్డి అనే అహంకారమా? బలుపా నీకు రెడ్డి అనే అహంకారమా? కోటం జరిగింది కూడా ఏం చెప్తాను, మీడియా ముందు పెట్టాలి, చెప్తున్నాను మీకు ఏం జరిగిందంటే, మీరు చెప్పినట్టే 3 years బ్యాక్ అతను ఖండించాడంటే, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు ఎమ్మెల్యే గారు ఉన్న విషయంలో ఆయన్ని నేనేదో అన్నానని చెప్పి ఆ మీడియా కట్ ఏదో అన్నారు అనకండి, అట్లా కాదు, మీరు ఏమన్నారో. కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కోటంరెడ్డి అన్న నేను ఇద్దరం ధర్నాలో పక్కనే పడుకుని ఒక దగ్గర తిన్నాం, వైఎస్ఆర్సీపీ ధర్నాలు. అలాంటి వ్యక్తినే మీరు ఫోన్ చేసి ధమ్కి అట్లా కాదు కదా. జగన్మోహన్ రెడ్డి గారి జోలికి వచ్చి ఆపాదిచ్చి అంటే ఏం జరిగింది అక్కడ? అప్పుడు జరిగిన పరిస్థితిని అతను దృష్టిలో పెట్టుకొని అనిల్ గారు ఓకే, ఒక్కసారి కోటంరెడ్డి గారిని మీరు ఏమన్నారో ఒక్కసారి రీకాల్ చేసుకొని మీరు చెప్పండి. ఏం చెప్పిన? ఇప్పుడు నేను ఇందాక చెప్పిన ఐ రిగ్రెట్ మై సెల్ఫ్. నేను మాట్లాడింది అప్పుడు తప్పే. ఓకే, పెద్దవాడు వయసులో, చాలా స్వతంత్రంగా ఉంటాం తెలుసా మీకు. ఏంటంటే నేను ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నానంటే, నాకు జగన్ అని చెప్పిన మాటలు 2. నువ్వు పాలిష్డ్ వేలో వెళ్తే నువ్వు అప్రోచే నిన్ను చూపిస్తుంది. నువ్వు నెగిటివ్గా అప్రోచ్ అయితే నెగిటివిటీ బయటకు వస్తుంది. పాజిటివ్ వేలో అవతలోడు ఎంతైనా రెచ్చగొడతాడు రా, నువ్వెందుకు రెచ్చిపోతావు? అంత నిగ్రహశక్తి లేకపోతే రాజకీయాల్లో వద్దు, సైలెంట్ అయిపోండి. ఇప్పుడు ఎప్పుడు ఆయన చెప్పే మాట ఇదే, మా పిల్లల్ని మమ్మల్ని రోడ్ల మీద పెడేసి అజ్జేసం అంటే తట్టుకోలేకే వాళ్ళు ఒక మాట మాట్లాడితే మేము కూడా ఒక మాట వదిలినాం. మీరన్న ఆన్ రికార్డ్ మాటలు టీడీపీ వాళ్ళు ఎవరన్నారు, జనసేన వాళ్ళు ఎవరన్నారు? కెన్ యూ సే, కెన్ యూ నేమ్ ఇట్? సో మెనీ ఆన్ రికార్డ్. నీకు లిస్ట్ తీసుకొచ్చి చూపించలేదు. ఆన్ రికార్డ్ నేను చెప్పేది 2023 నా ఆఫీస్ తగలబెట్టక ముందు నాది ఏదైనా కాంట్రవర్సీ మాట్లాడింది ఏదైనా వీడియో ఒకటి, తిరుమల తిరుపతి దేవస్థానం బిల్ ఫైల్ చేసింది నేనే, రమణ దీక్షితులు గారు సపోర్టివ్గా వెళ్ళింది నేనే. అప్పుడు కులం ఆపాదిస్తే వాటన్నిటిని బేర్ చేసి, ఇప్పుడు కులం ఏంది, పెద్ద ఆయన ఇట్స్ అ హెరిటేజ్ ప్రాపర్టీ, ముందుకెళ్ళాము. అంటే ఇట్లాంటివే పార్టీ తరఫున, రిపబ్లికన్ పార్టీ తరఫున ఏ ఇష్యూస్ వచ్చినా కానీ రమణ దీక్షితులు గారు వచ్చి మంత్రి గారిని కలవడం జరిగింది. మనం ఏం చేయాలో చూడండి రా, చేయండి, లీగల్ సపోర్ట్ ఏంటి అన్నాడు. మనం పిటిషన్లో ఇంప్లీడ్ అయినాం. అట్లా అంతేగాని 23 నా ఆఫీస్ తగలబెట్టారండి, భయంకరంగా నా ఆఫీస్ తగలబెట్టారు. ఎవరు తగలబెట్టారు? టీడీపీ వాళ్ళనండి. దే క్లెయిమ్ దెమ్సెల్వ్స్. వాళ్ళు 6 నెలలు 7 నెలలు జైల్లో ఉంటే. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే, ఆ రోజు అంటే కారుమూరి వెంకటరెడ్డి అనే వ్యక్తి, ఆయనకి నేను ఒక దళితుడిని ఏమైనా చులకన భావమా, లేదా అసలు అతనికి మాకు ఎప్పుడు పరిచయం లేదు. ఎందుకంటే నేను 2011 నుంచి షర్మిల పాదయాత్ర నుంచి నేను ఉన్నాను. నేను పార్టీకి పనిచేసాను వాలంటీర్గా. నన్ను అసలు ఎప్పుడు ఎవరు, ఎందుకంటే అఫీషియల్గా నేనేదో కండవా వేసుకొని జగనన్నతో ఫోటోలు దిగి చూపించుకో, అసలు నాకు ఐ నెవర్ మైండెడ్ దాట్. అండ్ అతను బాధేసిన విషయం చాలా ఏంటంటే, నేను జైలుకి వెళ్ళినప్పుడు టీడీపీ వాళ్ళు జనసేనలు పండుగలు చేసుకున్నారు నేను జైలుకి పోతే. వాళ్ళతో పాటు ఈయన కూడా సంతోషపడ్డాడంట. నేను క్రాంతి టీవీలో ఆయన వీడియోస్ చెప్పిండు, అది బయట కూడా పెట్టాడు క్రాంతి. అసలు నేను జైలుకి పోతే ఈయన సంతోషపడుతుంది, ఈయన జైలుకి పోతే జనసేనలు ఈయనకి మద్దతు తీయటమైంది. నాకు అనిపించింది, సర్లే పోన్లే, ఇప్పుడు మనుషులు చులకం చేయొచ్చు. మీరు కారుమూరి వెంకటరెడ్డి పేరు మాత్రమే చెప్తున్నారు కానీ అనిల్ గారు, మీరు జైలుకి వెళ్ళిన తర్వాత వైసీపీలో చాలామంది సంతోషపడ్డారు. ఎందుకో తెలుసా? మీకు ఇప్పటిదాకా ఎవరు చెప్పారో చెప్పలేదో నాకైతే తెలియదు, కానీ ఐ టేక్ దిస్ మూమెంట్ టు గివ్ యూ ఎ రా ట్రూత్. 2019 నుంచి 2024 వరకు జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లో ఉన్నప్పుడు ఎలాగైతే ఒక రాజులాగా ఉన్నాడో వాళ్ళ దృష్టిలో, ఎవరు వైసీపీ దృష్టిలో, ఓకే ఇటీవల జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల్లో 11 సీట్లు రావటంలో, ఇంకా క్లియర్ కట్గా చెప్పుకోవాలంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి 11 సీట్లతో అధఃపాతాళానికి పడిపోవటంలో ఉన్నటువంటి వ్యక్తుల్లో మీరొకరు. అరే కారణం నేనా? మీరు కూడా ఒక కారణం, నో డౌట్. ఐఎమ్ సేయింగ్ ఇట్ ఆన్ రికార్డ్. ఓకే, శ్రీరెడ్డి టైం వచ్చిన చెప్తాను. నేను మిగతా శ్రీరెడ్డికి వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధం లేదు, వాలంటీర్ గా మాట్లాడిన వాళ్ళే.
పార్టీలో ఉన్న వాళ్ళ గురించి చెప్పండి. పార్టీలో ఉన్న వాళ్ళ గురించి పార్టీకి చెప్తున్నాను. సంబంధం లేని వాళ్ళ గురించి యా, మాట్లాడాలి. మీరు అడిగారు కదా, Yes. ఆయన చెప్తున్నాను Yes. ఆన్ రికార్డ్. Yeah. పార్టీలో ఉన్న వాళ్ళ గురించి మీకు చెప్తాను. చెప్పండి, పేర్లు చెప్పండి. మీరు చాలా ప్రేమగా డార్లింగ్ అని పిలుచుకునేటువంటి కొడాలి నాని, వల్లభనేని వంశీ, ఎంతో కొంత పేర్ని నాని, ఇంకా విడుదల రజని, ఇలా చెప్పుకుంటూ పోతే రే నా కొడక అని అసెంబ్లీలో మాట్లాడొచ్చా జగన్మోహన్ రెడ్డి గారిని? ఎవరైనా పార్టీ నా తప్పే. కొడక అని మాట్లాడొచ్చా? ఎవరైనా తప్పే, మరి ఎవరైనా తప్పే. ఆ. ప్రజాస్వామ్యానికి దేవాలయం లాగా ఉండేటువంటి ఏ అసెంబ్లీలో రోజైనా కొడాలి ఏ నాని, పార్టీ అయినా ఏ మాట్లాడతారు. రోజైనా కొడాలి నాని ఎరా నా కొడక లకారాలు ఎత్తి కేలెత్తి అని మాట్లాడా? ఆన్ రికార్డ్ బయట మాట్లాడలేదా? ఆన్ రికార్డ్ కాదు, ఆన్ రికార్డ్ ఒక్క వీడియో చూపించు. కొడాలి నాని అరే నా కొడక, లకారా నా కొడక, కకారా నా కొడక అని ఎప్పుడన్నా కొడాలి నాని డైరెక్ట్ గా బూతులు మాట్లాడింది. మీకు డైరెక్ట్ గా ఇండైరెక్ట్ గా కొడాలి నాని సపోర్ట్ చేశారో లేదో నాకైతే తెలియదు. కానీ అనిల్ గారు, ఐ హావ్ ఎ క్వశ్చన్ ఫర్ దిస్ ఆల్సో. యా ఫర్ షూర్. బొచ్చు, బొకడ, ఇలా చెప్పుకుంటూ పోతే ఆన్ రికార్డ్ నేను కొన్ని చెప్పలేను. కొడాలి నాని మాటలని అది నోరు కాదు డ్రైనేజ్ మున్సిపాలిటీ అని చెప్పి వైసీపీ వాళ్ళని అంత చాలా మంది అన్నారు. ఇంకేం చెప్పాలి? on record? నేనేమంటానంటే మీతో బొచ్చు బొగడా అన్నారు కదా, బొచ్చు బొగడా అనే బూతు మాటల కాకపోతే మనము ఇప్పుడు ఇంటర్వ్యూలో కూర్చొని మనం సభ్యతగా మాట్లాడుకోవాలంటే మనం ఆలోచిస్తున్నప్పుడు ఎట్లా మాట్లాడతాం అది? పల్లెటూర్లలో కోడి ఈకలు పీకేటప్పుడు అరే కోడి బొచ్చు పీకండ్రా అంటారు. కొన్ని పల్లెటూరులు ఇప్పటికీ హెయిర్ కటింగ్ సెలూన్ అంటామా, బొచ్చు కటింగ్ సెలూన్ అంటామా? చదువు రానోడు బొచ్చు కటింగ్ సెలూన్ అంటాడు. అందుకే చదువు రానివాడు అంటున్నారు మీరు. అంటే ఇప్పుడు అయిపోయింది కదా. ఒకటి చెప్తా మీకు, ఇప్పుడు రాజకీయాల్లో ఒకటి అరా మాట తోలటం, ఆవేశపూరితమైన Not మాటలు at all. మాట్లాడటం. నో నో Not at all. నో. కొడాలి నాని మాట్లాడిన మాటలు, No, no, వల్లభనేని no. వంశీ గారు మాట్లాడిన మాటలు, మీరు మాట్లాడిన మాటలు, సిరెడ్డి మాట్లాడిన మాటలు, లేకపోతే టీడీపీ నుంచి జనసేన నుంచి ఆమె ఇంకెవరు ఆమెతో మాట్లాడినా మమ్మల్ని కూడా కలపొద్దు నాయన, అవి కాదు. ఆమెతో మమ్మల్ని కలప మాకు. ఆమెకి ఆమె పరిస్థితులకు ఒక దండం. ఆమెతో మమ్మల్ని కంపేర్ చేయొద్దు, ఆమెతో కలిపి మమ్మల్ని చూడొద్దు. మీకు కొడాలి దిస్ ఈజ్ మై హంబుల్ రిక్వెస్ట్. ఓకే అట్లే గారు, ఐ రెస్పెక్ట్ యువర్ రిక్వెస్ట్. మీరు అన్నారు కొడాలి నానిని డిగ్రేడ్ చేసి మీరు మాట్లాడుతున్నారు. కొడాలి నానిని నేను వైఎస్ జగన్మోహన్ రెడ్డి కుడిభుజంగా చూస్తా, ప్రజాదరణ కలిగిన వ్యక్తిగా చూస్తా, గుడివాడికి మంచినీళ్ళు తీసుకొచ్చిన వ్యక్తిగా చూస్తా. గుడివాడ ప్రజలు అహర్నిశలు బాధపడుతున్న పరిస్థితుల్లో అతను వేరే పార్టీలో ఉండి కూడా ఆనాడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి దగ్గరికి వచ్చి అతను స్టెప్ తీసుకొని ముందుకెళ్ళిన పరిస్థితి. ప్రజల కోసం అతను వేసిన ముందడుగు. అతను ఒక నాయకుడు, ఈజ్ అ మాస్ లీడర్. ఒక నియోజకవర్గం పేరు చెప్తే ఎవరైనా ఇది కాంగ్రెస్ పార్టీకి కంచుకోట, టీడీపీకి కంచుకోట, వైసీపీకి కంచుకోట అని చెప్తారు. కానీ గుడివాడ పేరు చెప్తే ఇది కొడాలి నాని అడ్డ అంటారు. ఆమె రైట్ ఆర్ నాట్? ఎస్. అలాంటి అడ్డ మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో కుప్పగూలిపోవటానికి ఎవరు కారణం? జరుగుతుంది. ఎవరి నోటిదూల కారణం? తప్పే ఉంది బ్రదర్, నోటిదూలే. దానికి అది వేరే విషయం, అది ఆప్టోదులే. కానీ గెలుపు ఓటములు అనేది సహజం, ఏ ఆటలో అయినా. ఈ ఆటలో అయినా 2014లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యారు, 2019లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు, 2029లో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు అవ్వచ్చు ముఖ్యమంత్రి. రాజకీయాల్లో ఏదైనా సాధ్యం. మీరు అన్నారు కదా, నేను ఇప్పుడు చెప్తున్నా మళ్ళీ, రాజకీయాల్లో ఏదైనా సాధ్యమే. రాజకీయాల్లో శాశ్వతమైన మిత్రులు, శాశ్వతమైన శత్రువులు ఉండరని కూడా మళ్ళీ తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే ఒకటి చెప్తాను, దానికి ఎగ్జాంపుల్ నేనే. నిన్న మొన్న ఇంతకుముందు నాతో శత్రుత్వంగా మాట్లాడి నేనంటే గిట్టను వాళ్ళు కూడా, బ్రదర్ బాగా మాట్లాడుతున్నావు, ఇట్స్ గుడ్, మంచి సబ్జెక్ట్ ఉంది నీ దగ్గర, మీరు కొంచెం పాలిష్డ్గా మాట్లాడుతున్నసరికి మాకే అనిపించింది బ్రదర్ అని నా ఇంటి ఎదురుగుండా ఆయన చౌదరి గారు వచ్చి నన్ను విష్ చేసి వెళ్ళారు. ఆయన ఇందాక చెప్పాను విజయ్, మీతో ఒక మాట చెప్పాను, విజయ్ ఐ రిగ్రెట్ మై సెల్ఫ్, అన్నారు, యా ఐ చేంజ్డ్ ఇట్ లాట్. అంటే ఈ ద్వేషపూరితం, ఈ కోపం, వాడు అన్నాడు రా నన్ను, నేను వాడి మీద తీర్చుకోవాలి అనే దాంతోనే ముందుకెళ్ళటం జరిగింది. కానీ జగన్ అన్న ఎప్పుడు చెప్తాడు ఒక మాట, రాజకీయాల్లో ఆవేశం పనికిరాదు, పబ్లిక్ని రిప్రజెంట్ చేసే ప్రతి ఒక్కడికి ఇది ఆప్ట్ అవుతుంది. సమన్వయంతో, ఏ రాగద్వేషాలు లేకుండా, కల్మషం లేకుండా మాట్లాడు, బూతులు మాట్లాడద్దు. కానీ ఆవేశపరులు వయసులో ఉన్నాం, మాట్లాడాం, చేశారు. దానికి 22 కేసులు పెట్టి నానా చిత్రహింసలు పెట్టారు. విజయ్ చంపలేదు విజయ్, అంతే. అసలు ఒక్కొక్కసారి అయితే ఊపిరి బిగపట్టేసి ఏమైనా చేసేసుకుందాం అనిపించేది. ఒక్కడికే నిజంగా ప్రామిస్ చేసి చెప్తున్నా, నరకం, కూర్చోలేం. 3 రోజులు 3rd డిగ్రీ దిమ్మెకి కూర్చోబెట్టి ఆనిచ్చేసి 2 కాళ్ళు చీల్చేసి 2 చేతులు పైకి లాగి వెనకాల నుంచి కొడతాం.
లాస్ట్ డే ఒక అమ్మాయిని తీసుకొచ్చి టెస్టిస్ మీద బూట్ కాల్తో కొట్టించారు, పంగజీలు చేసేసి. అమ్మాయి వచ్చి బూట్ కాలుతున్న రైట్ సైడ్ టెస్టిస్ మీద బ్లడ్ క్లాట్ అయింది విజయ్. నాకు ఎయిమ్స్ రిపోర్ట్స్ని పంపిస్తాను మీకు, చూడండి అది. అండ్ నాకు అనిపించింది ఆ టైంలో, ఇంకా అయిపోయింది, మై సెల్ఫ్ జస్ట్ మేక్ సూసైడ్ అని. అక్కడే స్టేషన్లో పిల్లలు గుర్తొచ్చేసారు, చాలా బాధపడ్డాను. ఇంత హీనాతిహీనమా ఏంది ఇది? ఒక అమ్మాయితో నన్ను నా మానం మీద కొట్టించాడు. సిఏ చెప్పాడు, సార్ వీడియో తీసి పంపించారు. సిఏ చేతిలో ఇట్లా ఫోన్ పట్టుకుని అమ్మాయి కొట్టేటప్పుడు అక్కడికి సరికొట్టలో మళ్ళీ కొట్టు, గట్టి కొట్టు 2-3 సార్లు కొట్టించి వీడియో తీసి. సిఏ శేషయ్య, కర్నూలు 3 టౌన్ పోలీస్ స్టేషన్. హైకోర్టుకి వెళ్ళాం, హైకోర్టులో రిపోర్ట్స్ ఇచ్చినాం, సుప్రీంకోర్టుకి పోయినాం. మళ్ళీ అక్కడ రెస్పాన్స్ లేకపోతే సుప్రీంకోర్టు అడిగింది ఉమ్మడి ధర్మాసనం, 3rd డిగ్రీ ఏంది, అసలు ఇన్ని కేసులు ఎట్ట పెట్టినారు, బెయిల్స్ ఎందుకు ఇట్లా, 41 నోటీస్ ఇచ్చి ఎక్స్ప్లెనేషన్ తీసుకోవాల్సిన కేసుకి ఇన్ని రోజులు రిమాండా, ఎయిమ్స్ రిపోర్ట్స్ పెట్టినా కానీ బెయిల్ రాలేదా? ఎందుకంటే మా మదర్కి నేను ఫేక్ సర్టిఫికేట్ పెట్టాను అనే దాన్ని ఛాలెంజ్ చేశాం మేము పైన సుప్రీంకోర్టులో. అది అసలు నిజంగా కోర్టు అడిగింది, ఎప్పుడు 3rd డిగ్రీ చేశారు, కస్టడీ 3 days డేట్స్, ఆ కెమెరా వీడియోస్ మొత్తం సబ్మిట్ చేయమని అడిగింది. ఇచ్చారో లేదో కౌన్సిల్ తెలీదు, గవర్నమెంట్ ఇవ్వాలి కదా మనకు తెలీదు. నిజంగా నాకు అనిపించింది, దిస్ ఈజ్ నాట్ ద వే ఇఫ్ ఐ వాంట్ టు బి ఇన్ పాలిటిక్స్. ఐ జస్ట్ వాంట్ టు బి ఎ వెరీ గుడ్ పార్లమెంటేరియన్ ఆల్వేస్. నాకు ఇష్టం అది, ఎందుకంటే సార్తో పాటు సెషన్స్కి వెళ్ళాను పార్లమెంట్, కూర్చొని వింటూ ఉండేవాళ్ళు ఆయన మాట్లాడుతుంటే. ఆశ ఉంటుంది కదా, ప్రతి మనిషికి ఆశ ఉంటుంది. కూర్చోవాలి ఒకరోజు, ఖచ్చితంగా కూర్చుంటాం, నా దేవుడు నాకు అవకాశం ఇస్తాడు. కానీ తెలియలా, వాడు తిట్టాడు, వాడు నా మీదకి వచ్చాడు, అగ్రెసివ్గా వెళ్ళాలి, అసలు అది ఒక ఊపు మీద ఉన్నాం కానీ ఆలోచించే పరిస్థితికి రావాలి. 3rd డిగ్రీకి కస్టోడియల్ టార్చర్కు నేను ముమ్మాటికి వ్యతిరేకం, నో డౌట్, ఐఎమ్ సేయింగ్ ఇట్ ఆన్ ద ఆన్ రికార్డ్. అయినా కూడా నేను మిమ్మల్ని ఇక్కడ నిలదీయాలనుకుంటున్నాను అనిల్ కుమార్ గారు. మీకు కుటుంబం విలువ, పిల్లల విలువ, ఈ రిగ్రెట్, పశ్చాత్తాపం రావాలి అంటే 3rd డిగ్రీ జరగాల్సిందేనా, జరిగితేనే వస్తుంది అంటే? ఇక్కడ అట్లా మేము ఇచ్చుకుంటా పోతే మా ప్రభుత్వం వాళ్ళ పరిస్థితి ఏంది విజయ్? నేను అడుగుతుంది ఒకటే, వాళ్ళంటేనే కదా విజయ్ మేము రెస్పాండ్ అయింది. నీ పిల్లాన్ని డాష్, నీ అమ్మని డాష్, నీ ఆలి నా కొడక అయ్యి అసలు తట్టుకోలేం, నెత్తురు ఉడికిపోద్ది. అలా అంటేనే మేము పోయింది. నువ్వు అడుగుతున్నావు వాళ్ళు మాట్లాడిని చెయ్యని, మేము ఆడ తీసుకొచ్చి చూపించాలి నీకు వాళ్ళు మాట్లాడిని. మీరు ఎవరినైతే తిట్టారో వాళ్ళు తిట్టారు కాబట్టి నేను తిట్టాల్సి వచ్చింది, నోరు జారాల్సి వచ్చింది అని చెప్పి అంటున్నారు. ఐ హ్యావ్ 1 క్వశ్చన్ ఫర్ యూ అనిల్ కుమార్ గారు. మీరు ఎవరి మీదైనా సరే పగ తీర్చుకోవాలనుకున్నా, మీరు ఎవరినైనా టార్గెట్ చేయాలనుకున్నా కూడా పదే కాల్స్ చేస్తారట. కాల్స్ ఆన్సర్ చేయకపోతే వాట్సాప్ కాల్ చేస్తారట. వాట్సాప్ కాల్ ఆన్సర్ చేయకపోతే వాట్సాప్ చాట్లో పచ్చి బూతులు పెడతారట. నేను కొన్ని చూశాను, నిజమా కాదా? అబద్ధం. మళ్ళీ అడుగుతున్నాను. అంటే ఇన్ ద సెన్స్ ఆఫ్ మా పార్టీలో పనిచేసే వాళ్ళు, మీ పార్టీకి సంబంధం లేని వ్యక్తి గురించే చెప్తాను నేను, ఆన్ రికార్డ్ చెప్తాను. నో నెవర్. కెన్ ఐ సే ద నేమ్? నో. కెన్ ఐ సే ద నేమ్ ప్లీజ్? మళ్ళీ మీరు డినై చేయొద్దు. ఎందుకు డినై చేస్తాను? ఓకేనా? నో. జై భీమరావు పార్టీ అధ్యక్షుడిగా ఉన్నటువంటి మాజీ మ్యాజిస్ట్రేట్, ఇప్పుడు ప్రస్తుత హైకోర్టు లాయర్ జడా శ్రావణ్ కుమార్ గారికి మీరు ధమ్కి ఇచ్చిన మాట వాస్తవమా కదా? కాల్ చేసి పచ్చి బూతులు తిట్టిన మాట వాస్తవమా కదా? నో, అబద్ధం, పచ్చి అబద్ధం, పచ్చి అబద్ధం. రేపు ఎప్పుడైనా ఆయన సాక్ష్యాలతో సహా చూపిస్తే చూపించుకోమనండి. ఇంకెవరిని ఏమీ అనలేదు. అసలు రిపబ్లికన్ పార్టీలో వాళ్ళని తిడతాను నేను. ఎందుకు? ఏదో తాగి గందరగోళాలు చేసి మాకు ఆ ప్రోగ్రామ్ చేస్తాం, ఈ ప్రోగ్రామ్ చేస్తాం, ఎక్కడికైనా పోయి గలాటాలు చేస్తే వాళ్ళని తిట్టిన మాట వాస్తవం. నేను ఎవరిని తిట్టలేదే. అసలు జడా శ్రావణ్ కుమార్ మీరు పేరు చెప్తుంటే తెలుసు, ఆయన ఇప్పుడు మాట్లాడుతున్నాడు వైసీపీ తరఫున. ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డిని పిచ్చక తిట్టినోడే కదా ఆయన కూడా. ఆయన కూటమికి ప్రోగా పనిచేసిన వ్యక్తే కదా. కూటమికి ప్రోగా పనిచేశాడు. టీడీపీలో టికెట్ ఇవ్వకపోతే, తాటికొండ టికెట్ ఇవ్వకపోతే వచ్చి ఇప్పుడు వాళ్ళని తిడుతున్నాడు ఆయన. నేనేం చెప్తున్నానంటే విలువలు ఉండాలి రాజకీయాల్లో. ఇప్పుడు ఆయన మ్యాజిస్ట్రేట్,
మ్యాజిస్ట్రేట్గా పనిచేశాడు. నాకు అక్కడెక్కడో చెన్నైలో కనపడ్డాడు, ఓకే. జిఆర్టీ హోటల్ రాడిసన్లో కనపడ్డాడు ఆయన. ఇంకా ఆయన నేను చెప్పాను అనుకో, ఆయన ఎవరితో వచ్చింది ఏంది, డోంట్ గో ఇంటూ పర్సనల్. నో పర్సనల్స్ కాదు. No, no. ఇప్పుడు నేను నువ్వు చెప్పమన్నా చెప్పను విజయ్, ఎందుకంటే సాటి సహోదరుడు, మాజీ జడ్జి, ఈ మమ్మల్ని చూడగానే లేచి వెళ్ళిపోయినాడు. బ్రేక్ఫాస్ట్లో కూర్చున్నాడు, బ్రేక్ఫాస్ట్ కూడా తినుకొని జంపు. అయినా నేను మాట్లాడకూడదు ఇప్పుడు. నీకు కావాలంటే నేను ఒక వీడియో హోటల్ నుంచి నేను వీడియో ఒకటి తీసుకున్నా, నీకు పంపిస్తాను విజయ్. వద్దు నేను మీ వ్యక్తిగత మీరు ఇంకొకరు వ్యక్తిగత విజయ్, బోరుగడ్డ అనిల్ ఇస్ ఓపెన్ బుక్. నీకు తెలుసు మొత్తం, బీయింగ్ ఎ వెల్ ఎడ్యుకేటెడ్ పర్సనాలిటీ. నేను నీతో ఇంటర్వ్యూ కూర్చున్నామని నీకు చెప్పిన విజయ్, నువ్వేం అడుగుతాడు నేను ఆన్సర్ చేస్తాను. ఎగ్జాక్ట్లీ, యూ హ్యావ్ గివెన్ దట్ ఫ్రీడమ్ టు. ఎస్, అండ్ నేను ఇప్పుడు కూడా చెప్తున్నాను విజయ్, నేను ఎవరి వ్యక్తిగతాల జోలికి వెళ్ళను. కానీ ఒక్కటి మాత్రం చెప్తా ఉన్నా, బయట వాళ్ళు శత్రువులాగా లేరు ఇప్పుడు, సొంత వాళ్ళే శత్రువులాగా ఉన్నారు. సొంత వాళ్ళు ఇన్ ద సెన్స్, సొంత వాళ్ళంటే నా పార్టీ వాడు, నేను అభిమానించే పార్టీలో ఒకడు. బాధేస్తుంది విజయ్. నేను మళ్ళీ ఆన్ రికార్డ్ చెప్తున్నాను, మీరు వైసీపీ అంటే నేను ఒప్పుకోను. నువ్వేంది విజయ్ ఒప్పుకునేది? కదా, నేను కాదు, ఇంకెవరు ఒప్పుకోవట్లేదు. అందరూ ఒప్పుకుంటారు, ఒప్పిస్తాం. ఆ రోజు వస్తుంది, రైట్. ప్రతి ఒక్కడికి సమాధానం చెప్పే రోజు వస్తుంది. ఇందాక చెప్పిన క్వీన్ పోతుంది రాయల్ చారియట్లో, కుక్కలు మురుగుతున్నాయి, జనమందరు నుంచున్నారు అక్కడ, జనమందరూ ఆమెకి వందనం చేసినారు, గౌరవ వందనం చేసినారు. వాళ్ళతో పాటు నేను కూడా తలదించకుండా గౌరవ వందనం చేసిన భారతీయుడిగా. కానీ కుక్కలు మురుగుతానే ఉండే. రాయల్ చారియట్లో పోతుంది క్వీన్ అని తెలీదు, అది బంగారు పరదశేఖరం అని వాళ్ళకి తెలియదు. మాకు బోరుగడ్డ అనిల్కి ఏమాత్రం సంబంధం లేదు అని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చినటువంటి మరుసటి రోజు మీరు తాడేపల్లి ఆఫీస్కి వెళ్ళారు. ఏం చేద్దామని వెళ్ళారు? మరుసటి రోజు వెళ్ళలేదే. ఐఎమ్ ఆస్కింగ్ యు వెరీ స్ట్రైట్లీ, చంపుదామని వెళ్ళారా, చచ్చిపోదామని వెళ్ళారా? నీకు ఆన్ రికార్డ్, నువ్వు కెమెరాస్, నీకు మంచి యాక్సెస్ ఉంది అంటున్నావు కాబట్టి అక్కడ నువ్వు వీడియోస్ తెప్పించుకో. ఓకే. అతను నా గురించి మాట్లాడక ముందు రోజు వెళ్ళారు, మాట్లాడిన తర్వాత కూడా వెళ్ళారు. మాట్లాడక ముందు రోజు వెళ్ళాను. 3 రోజుల నుంచి వెళ్తా ఉన్నా, ఎందుకంటే మచిలీపట్నం వాయిదా ఉంది నాకు. ఓకే. వాయిదాకి వెళ్ళి నాకే చిన్న చిన్న పనులు ఉంటే విజయవాడలో చూసుకొని, పర్చేస్ చూసుకొని, నేను ఒక్కసారి అన్న వచ్చారని తెలిసి, జగన్ అన్న వచ్చారని చెప్పి, ఆయన లేరు. దాని ముందు రోజు వెళ్ళి వెంటనే మచిలీపట్నం వాయిదాకి వెళ్ళిపోయాం. ఓకే. మరుసటి రోజు అన్న వస్తారని తెలిసింది, కాన్వాయ్తో వచ్చినాం. అంటే ముందు ఆఫీస్కి వెళ్ళి వచ్చాను, అన్న ఇంకా రాలా. విజయవాడలో ఏదో ప్రోగ్రామ్కి వెళ్ళారు అన్న, ఫ్లైట్ దిగి ప్రోగ్రామ్కి వెళ్ళారు జగన్ అన్న. సరే రిటర్న్ వెళ్ళాను, కాన్వాయ్లో ఉందామని వెళ్ళిన, అసలు చూద్దాం ఎట్లా యాక్సెస్, ఎట్లా జనం ఎట్లా వచ్చినారు, నేను కూడా చూద్దాం. ఆఫీస్కి వచ్చినాం. ఆఫీస్కి వచ్చి కూర్చుంటే అంటే 2-3 తప్ప నాతో ఎవరు సఖ్యతగా మాట్లాడాల. జనమందరూ వస్తున్నారు, సెల్ఫీలు దిగుతున్నారు, అనిల్ అన్న టైగర్ ఇస్ బ్యాక్ అది ఇది మాట్లాడుతున్నారు. చాలా బాగుంది రెస్పాన్స్, చాలా బాగుంది. చాలా అంటే ఇంకా అసలు హ్యూజ్ క్రౌడ్ అనమాట. ఒక్కసారి వచ్చి మీద పడి ఫోటోలు దిగుతాను. అప్పటికప్పుడు సోషల్ మీడియాలో కూడా అప్లోడ్ చేసిన వాళ్ళు ఉన్నారు. నాకు తర్వాత చెప్పారు, ఎవరు బోరుగడ్డ ఏదో నెగిటివ్గా వచ్చింది ఏమని, ఇంకా సిగ్గు రాలేదని ఏదో క్యాప్షన్ పెట్టి, ఇప్పుడట ఇంకా బోరుగడ్డలు రాణిస్తున్నారని ఏదో టీడీపీ ఛానల్ ఏదో చేస్తాను. సరే చలో పోయి హోగా. నేను పార్టీ ఆఫీస్కి వెళ్ళింది ఎందుకు, వేరే పర్పస్ మీద ఒక మనిషితో మాట్లాడటానికి, ఈవెన్ నాట్ జగన్ సార్ని కలిసేదానికి కూడా కాదు. ఎవరా పర్సన్? చెప్పిన తర్వాత మాట్లాడతాను. లేళ్ళప్రెడ్డి? చిచిచి కాదు. తలసిల్ రఘురామ? కాదు. సజ్జల రామకృష్ణ? కాదబ్బా. నాతో యాక్సెస్లో ఉన్న ఒక పర్సన్. మీతో యాక్సెస్లో ఉన్నటువంటి పర్సన్ అక్కడ లేడుగా. నాకు తెలిసి జీవిడి కృష్ణమోహన్కి మీకు బాగా దగ్గర సంబంధాలు ఉన్నాయని చెప్పి ఇప్పుడు లేరు కదా. జీవిడి గారు ఇప్పుడు గవర్నమెంట్ అయిపోయిన తర్వాత లేరు కదా. అదే అంటున్నాను, ఓడిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డిని వదిలేసి పెట్టి వెళ్ళిపోయిన వాళ్ళు ఆయన కూడా ఒకటని చెప్పి అంటూ ఉంటారు. అరే లేబ్బా, వెళ్ళిపోయినాడా, ఆరోగ్యం బాగాలేక ఆగినాడా, నీకు తెలుసా నాకు తెలుసా? మీకు తెలుసు కాబట్టి మిమ్మల్ని అడుగుతున్నాను నేను. ఆయన ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని వదిలే పర్సనాలిటీ కాదు. వేర్ ఈస్ హీ నౌ? నో, హీస్ నాట్ వెల్, హీస్ టేకింగ్ రెస్ట్. బాగా ర్యాపో మెయింటైన్ చేసినట్టున్నారు జీవిడితో. మీకు ఇప్పుడు మెయింటైన్ చేయకూడదా? చేయొచ్చు, తప్పేం లేదు. నువ్వే అంటివి కదబ్బా ఇందాక, యాడికెళ్ళి పంచాయతీలు అన్నీ నువ్వే అంటివిగా. నువ్వు టెర్రరిస్ట్ కాదు, ఏమి నాటి అర్బన్ నక్సలైట్. నీకు దండో సావా, అల్లడి చేస్తున్నావు నన్ను. అలా కాదండి గారు, ఇప్పుడు కాదు విజయ్, క్వశ్చన్ వేస్తున్నావు, మళ్ళీ రివర్స్ మోడ్లో అదే క్వశ్చన్లో అని వస్తున్నావు. నీకు నీ జర్నలిజంకి దండం రయ్యా స్వామి, నీకు దండం. నా మీద నీ ప్రయోగం చేయ మాకు, అసలుకే నలిగిపోయి ఉండా చెప్పేది. నువ్వు మెంటల్గా, ఫిజికల్గా ఐఎమ్ నాట్ ఇన్ ఏ కండిషన్ టు సిట్ లైక్. నేను మళ్ళీ అడుగుతున్నాను, నాతో నేను చెప్పేది, మీరు చంపుదామని వెళ్ళారా, చద్దామని? ఓ విజయ్, నా ఇల్లు అది, నా పుట్టినిల్లు. ఏం మాట్లాడుతున్నావు?
నా ఇల్లు విజయ్, అది నా ఇల్లు, నా అన్న ఇల్లు, నా పుట్టినిల్లు అది. మీరు అక్కడికి వెళ్ళి ఏం చేశారో, ఏం మాట్లాడారో, ఎవరికి ధమ్కి ఇచ్చారో చెప్పనా? ఏం చేశాను? ఎవరికి ధమ్కి ఇచ్చాను? చెప్పనా? చెప్పు బా, మాట్లాడు. ఓపెన్ ట్రూత్ రా అన్నావు కదా, మాట్లాడు దమ్ముంటే. మీడియా ఇన్ఛార్జ్ గా మీడియా ఉన్నటువంటి శ్రీహరిని అవును ఏం బెదిరించారు మీరు? బెదిరించలేదు, అడిగాను. ఏమని అడిగారు? ఏమబ్బా ఏంది? I need a verbatim. మీరు దమ్ము అన్నారు కాబట్టి నేను దమ్ము కొడుతున్నా. అవునబ్బా, I need a verbatim. నేను చెప్తున్నా. ఆ. యో ఏంది సామె, నువ్వు తిట్టించినావంట, కారుమూరికి ఇన్స్ట్రక్షన్స్ నువ్వు ఇచ్చినావంట కదా, నాకేం తెలుసు అన్నా, నాకేం తెలుసు అని లేచి ఆ పై గురికిండు. ఎంత పాలిష్డ్ గా అన్నారంటే, చాలా పాలసీ, చాలా మర్యాదగా మాట్లాడాను అన్నా. మీరు లకారం మించు దిగలేదు అక్కడ. ఎవరు? మీరు. నువ్వు వింటావా? నేను విన్నాను. యాడా? నాకు సోర్స్ ఉంది. వినిపించు సాక్ష్యం. నాకు సోర్స్ ఉంది. నేను నీకు వినిపిస్తా. కారుమూరి వెంకటరెడ్డి నాతో ఫోన్ మాట్లాడింది, నేను నీకు ఇప్పుడు వినిపిస్తా. రికార్డ్ చేశారు కాబట్టి మీ దగ్గర రికార్డ్ చేయకుండా ఎట్టుంటాం? నాది ప్రతి కాల్ రికార్డ్ అయింది. తప్పులేదు, ఆ? తప్పులేదు. ఏముంది, తప్పేముంది? రికార్డ్ చేసుకున్నారు ఇప్పుడున్న కాబట్టి మీ దగ్గర పరిస్థితుల్లో ఉంది. నా కాల్ ప్రతిదీ ఆటోమేటిక్ రికార్డ్ అవుతుంది. ఆయనకి ఎవరో ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారంటే ఆ శ్రీహరి పేరు చెప్పినారు. సో మీరు అందుకని డైరెక్ట్ గా మన శ్రీహరి నేనేం అడిగినా, శ్రీహరి దగ్గరికి ఎందుకు పోను? నా ఇల్లు, నా పుట్టినిల్లు, నా అన్న ఆఫీస్ అది. ఎవరబ్బా నా గురించి ఏదో మాట్లాడినారంట, ఏంది శ్రీహరి అన్న అని అన్నకాడికి పోయి చేతులు కట్టుకొని ఇట్ట, అన్న ఏందన్నా నన్ను ఇట్ట అన్నావంట అని అడిగిన. అయ్యో అనిల్ అన్న, నేను ఎప్పుడు అంటా, నాకేం అవసరం అన్న అని చెప్పి పైకి పోయినాడు. ఆయనకి ఏదో అర్జెంట్ పని ఉందని పోయినాడు. అనిల్ గారు, టు బి ఫ్రాంక్ ఒక మాట చెప్పనా? ఎస్. మీరు మాట్లాడుతుంది విజయ్ సాధుతో. సో వాట్? ది మోస్ట్ క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ లేంది సో వాట్? పొరపాటున కూడా మాట్లాడు. నువ్వు మాట్లాడేది బోరుగడ్డ అనిల్ జగన్ ప్రియ శిష్యుడు కదా? మీరు పైకి చెప్పేది ఒకటి, No way. మాట్లాడదు. No, 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 మీరు no, no. లకారంతో మాట్లాడారని చెప్తున్నారు. బోరుగడ్డ మీరు అనిల్ ఒప్పుకోవడానికి అనేవాడు. మీకు లేదు. నేను అసలు లకారం మాట్లాడలేదు స్వామి. నేను ఎందుకు మాట్లాడతాను? నేను లకారం మాట్లాడానని శ్రీహరిని చెప్పమను. ఆయన చెప్తాడా? చెప్పమనబ్బా, నీకు మంచి యాక్సెస్ ఉంది కదా వాళ్ళతో. వాళ్ళతో కాదు, నాకు ఏ పార్టీలోనే యాక్సెస్ ఉంది. నీకు నువ్వు తోపువే, నువ్వు దమ్మున్న ఎడిటర్వే, దమ్మున్న జర్నలిస్ట్వే. రాకి మీనింగే నువ్వు. ఈరోజు మీడియాలో, జర్నలిజంలో కొంచెం విలువలతో పాలిష్డ్గా వెళ్తున్న వ్యక్తిను. నేను నిన్నేం పొగడట్లా, ఎందుకంటే నువ్వు నన్ను చాలా ఇబ్బంది పెడుతున్నావు క్వశ్చన్ లేసి. కానీ నేను ఫేస్ చేస్తున్నా, ఫేస్ చేయాలి. ఎందుకంటే చెప్పేది విను విజయ్ సాధు చెప్పేది విను. నేను చెప్పేది నో నెవర్. నువ్వు అనుకుంటున్నావు అది. పడిన నా కొడుకు నాకు తెలుసు, నేను ఎన్ని పడ్డానో. అదే సామెత ఉంది, కోడిగుడ్డు పెట్టే కోడికి తెలుస్తుంది గూనెప్పి. ఎవడికి ఏం తెలుస్తుంది? శుభ్రంగా పెన్నం మీద వేసుకొని శుభ్రంగా తింటాడు, మంచిగా కమ్మగా రొట్టెలు వేసుకుంటా. నేనేం చెప్తున్నానంటే పరిస్థితుల్ని ఫేస్ చేసే వాళ్ళకి తెలుస్తుంది. ఎగ్జాక్ట్లీ. మీకు నరాన ఎంత వేదన, ఆవేదన అయితే ఉందో అదే స్థాయిలో విద్వేషం మీకు సజ్జల రామకృష్ణారెడ్డి గారి మీద ఉంది. వై? మీ ఇద్దరికి ఎక్కడ చెడింది? అసలు సజ్జల రామకృష్ణారెడ్డిని పార్టీలో నేనని కేసుకొచ్చినంతగా ఎవరైనా కేసుకురాలా? ఇప్పుడు కాదుగా. ఎందుకు ఇప్పుడు కాదు? అసలు ఇప్పుడు నేనేం మాట్లాడాను గురించి? ఇప్పుడు మాట్లాడలేదు. కానీ మీ మీద పూర్తి స్థాయి కుట్ర చేయటంలో కారుమూరి వెంకటరెడ్డి పేరు ఏదో ఒక కార్డ్ లాగా మీరు బయట తీసుకొస్తున్నారు. కానీ యువర్ టార్గెట్ ఈజ్ సజ్జల రామకృష్ణారెడ్డి. నెవర్ ఎవర్. పార్టీ నా పార్టీ. అసలు సజ్జల రామకృష్ణారెడ్డి గారు అనేది నాకు ఒక ప్రాబ్లమే కాదు. హీఈస్ నథింగ్. వై? బికాస్ ఐ ఓన్లీ myself, I am only concerned to Jagananna. I am only answerable to Jagananna. Don't forget, remind this. I mean, తర్వాత నీకు మళ్ళీ రిమైండ్ చేస్తా ఒకనొక సందర్భంలో. దేవుడు సజీవుడైన నా దేవుని కృపను బట్టి నేను మంచి పొజిషన్లో ఉంటా. ఆ రోజు మళ్ళీ వచ్చి నీకు ఇంటర్వ్యూ ఇస్తా, ఆ రోజు రిమైండ్ చేస్తా. నేను వైఎస్ఆర్సీపీ పార్టీలో ఏ పదవుల కోసం పనిచేయట్లేదు విజయ్. ఒకవేళ అలా అనుకొని ఉంటే అన్న ముఖ్యమంత్రిగా ఉండగానే నాకు ఆఫర్ వచ్చింది ఎస్సీ కమిషన్ చైర్మన్. చాలా పెద్ద మనిషిని నాకు ఆఫర్ ఇచ్చారు. నేను రానని చెప్పిన. ఎందుకంటే విజయ్, అన్న కష్టకాలంలో ఉన్నప్పుడు పనిచేసినాం, అన్నకి సపోర్ట్ చేసినాం. అన్న బాగున్నాడు, ఈరోజు ముఖ్యమంత్రిగా ఉన్నాడు. దూరంగా నుంచి చూసి ఆనందపడు, సంతోషం, కూల్, హ్యాపీ. రెండోది, ఈ పొద్దు నేను పార్టీలో చేరడానికి ఎవడన్నా సరే ముందుకు పోతారా కేసులు పెట్టించుకుంటానికి తప్ప? 11 సీట్లతో ఉన్నాడు. అసలు ఇంకా ఎక్కువ మాట్లాడాలంటే 11 సీట్ల కంటే ఘోరమైన పరిస్థితిని నువ్వే అంటివి. అవును, వాస్తవమే. అది 40% ఓటింగ్తో ఉండి 11 సీట్లు ఎట్ట వచ్చిన మాట నువ్వు మాట్లాడు. ఆల్రెడీ దీని మీద చాలా డిబేట్స్ చేసాం. డిబేట్స్ కాదు, టైం వచ్చినప్పుడు సజీవుడైన నా దేవుడే దాన్ని వెలికి తీసి బయట పెడతాడు. ప్రజలే దానికి సమాధానం చెప్తారు. నేను ఒకటి చెప్తున్నా, ఇవాళ 11 సీట్లతో ఉన్న జగనన్నని అప్పుడు అనిల్ ప్రేస్ చేశాడు, ఇప్పుడు అనిల్ ప్రేస్ చేస్తూనే ఉంటాడు దేవుడి కృపను బట్టి. ఎందుకు? ప్రజానాయకుడు ఆయన. 11 సీఎం కుర్జీలో కూర్చున్నప్పుడు వదిలిపెట్టి ఇప్పుడు 11 సీట్లకి ఎవడన్నా పోతాడా? వైసీపీ పార్టీలో వేరే పార్టీ, ఈ పార్టీల నుంచి వేరే పార్టీలో పోవాలని చూస్తున్నారు. ఎందుకు? కేసులను తప్పించుకుంటానికో, అక్కడ స్వలాభం పొందడానికో ఏదో ఉంటుంది, రాజకీయ లబ్ధి కోసం. ఇప్పుడు నేను
ఒక స్టేట్మెంట్ రికార్డ్ చేసి దాన్ని నేను మీడియా ముందు వదిలితే, కేంద్ర మంత్రి చెప్పిన విధంగా ఆయన చెప్పిన విధంగా నేను నడుచుకుంటే నా మీద 22 కేసులు పడే కాదు విజయ్. ఆయన అడిగింది అదే కదా నన్ను, రే నేను చెప్పినట్టు స్టేట్మెంట్ ఇరా, మీడియా ప్రెస్ మీట్ పెట్టుకోరా, పోయి సాష్టాంగ నమస్కారం పెట్టరా వాళ్ళకి. చెప్పినాడు, సార్ కొంచెం విలువలతో కూడిన పరిస్థితి సార్, వాళ్ళు మమ్మల్ని తిట్టారు కాబట్టి మేము తిట్టినాం సార్, నేనైనా వేరే పార్టీలతో మీరు అంటగాకమంటే నేను కాగే పరిస్థితి కాదు సార్, నేను జగన్మోహన్ రెడ్డికి అభిమానిని, నా ఆంధ్ర రాష్ట్ర పౌరుడు, ఆయన కూడా నాకు ముఖ్యమంత్రిగా పనిచేసిండు సార్, మీకు ఇష్టమైతే పని చేస్తా, లేదంటే రాజీనామా సార్ అని రాజీనామా ఇచ్చి వచ్చేసిన. ఇప్పటికీ యాక్సెప్ట్ చేయాల. సార్ నంబర్ ఇస్తా, ఫోన్ చేయను డైరెక్ట్గా, అతోల గారి నంబర్ ఇస్తాను. ఆయన ఇప్పుడు నేను బెయిల్ మీద, నా బెయిల్స్ కోసం ఆయన మానిటర్ చేశారు. ఓకే, నా వైఫ్తో ఆయన మాట్లాడారు, మా మదర్తో టచ్లో ఉన్నారు. మమ్మీకి బైపాస్ సర్జరీ అయినప్పుడు ఆయన ఒక మనిషిని పంపించారు చెన్నైకి. మా సిస్టర్స్తో ఆయన టచ్లో ఉన్నారు, మాట్లాడుతున్నారు సారు. నన్ను వదల ఆయన కూడా. నేనేమంటానంటే ఇప్పుడు నాకు అక్కడ యాక్సెస్ ఉంది. ఎక్కడ? రిపబ్లికన్ పార్టీ అలయన్స్ విత్ ఎన్డీఏ, రైట్? ఆయన కేంద్ర మంత్రిగా ఉన్నాడు. ఎస్, నాకు అన్ని పనులు అయితే అబ్బా, ఇండియా మొత్తం నేను పనులు చేయించుకోగలను. నేను సార్తో, నేను చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి గారితో నేను మాట్లాడతాను రా, నువ్వు నేను చెప్పినట్టు స్టేట్మెంట్ ఇవ్వమంటే, నేను సార్ నాకు అట్లా కుదరలేదు సార్ అని చెప్పి నాకు నచ్చుకు వచ్చేసిన. నేను ఆ తర్వాత కదా నన్ను 22 కేసులు పెట్టి 240 రోజులు పెట్టి 3rd డిగ్రీ ఇచ్చి నానా హింసలు పెట్టి సంపాలన చూసి, ఇప్పుడు నేను అక్కడ నాకు అవకాశం ఉండి నేను ఇక్కడ వచ్చి కారుమూరి వెంకటరెడ్డి లాంటి చీఫ్ ఫెలోతో నేను ఎందుకు కనిపించుకుంటాను? కులహీనత్వపు యాంగిల్లో నన్ను మాట్లాడాడు అతను. నేను రౌడీ షీటర్ అని చెప్పి అతను మాట్లాడతాడు. రేపొద్దున SC/ST అట్రాసిటీ ఫైల్ చేస్తున్నాను అతని మీద. ఎందుకంటే నీకు తెలుసు, నీకు చూపించాను, నీకు ఇప్పుడు పిటిషన్ పెడతాను చదవండి మీరు. అసలు అనిల్ మీద కేసులో పెట్టొద్దని చెప్పి హైకోర్టు ఆర్డర్ ఇస్తే వారి స్వలాభం కోసం పెట్టి ఎస్పీ నమ్మిందా, నన్ను అరెస్ట్ చేసి 15 రోజులు రిమాండ్ నుంచి ఇల్లీగల్ రిమాండ్లో నన్ను భయంకరమైన టార్చర్ పెట్టి అప్పుడు కూడా ఇబ్బంది పెడితే మనం కోర్టుకు పోతే అతను ఉద్యోగం పోయే పరిస్థితి అయింది. ఆ పరిస్థితుల్లో రౌడీ షీట్ ఎట్లా ఓపెన్ చేస్తారు? కేసులో పెట్టొద్దని హైకోర్టు ఆర్డర్ ఇస్తే ఆ రౌడీ షీటు ఇల్లీగల్గా ఓపెన్ చేసిన రౌడీ షీట్ని ఈడు నన్ను రౌడీ షీటర్ అని ఎట్టంటాడు? కోర్టుకు లాగుతారు. రేపు పొద్దున్నే అట్రాసిటీ కేసు కోర్టు ద్వారానే ఫైల్ చేస్తాను. SC కమిషన్లో ఆల్రెడీ కంప్లైంట్ వేసినాం, లోక్నాయక్ భవన్లో చైర్మన్ దగ్గర ఇచ్చి వచ్చినాం కంప్లైంట్. రేపొద్దున కోర్టు ద్వారా కూడా పెడతాం, FIR ఫైల్ చేసి FIR ఇవ్వమని చెప్పారు. ఇంకా మాట్లాడుకోవాల్సిన నిజాలు, తేలాల్సినటువంటి నిప్పు లాంటి నిజాలు చాలా ఉన్నాయి. వాటన్నిటిలో మొట్టమొదటిది, మీరు ఆన్ రికార్డ్గా చెప్తారు కదా, కొడాలి నాని ఈజ్ మై డార్లింగ్ అని. ఇప్పుడు కూడా చెప్తాను నీకు, మళ్ళీ చెప్పండి ఒకసారి. కొడాలి నాని ఈజ్ మై డార్లింగ్. నేను స్టిక్ ఆన్ అవ్వచ్చు కదా. ఎస్, హీజ్ అ మాస్ లీడర్. జగనన్న తర్వాత వైసీపీ పార్టీలో నేను బాగా ఇష్టపడే వ్యక్తి కొడాలి నాని. పేరున్నాను. ఏంటి మీ ఇద్దరి మధ్య బాగా ఏముంది? బాగేముంది? నాయకుడు. నా కళ్ళ ముందు కొన్ని వందల మందికి ఆయన సొంతంగా పర్సనల్గా సాయం చేసినాడు. గుడివాళ్ళకి మంచినీళ్ళు తీసుకొచ్చినాడు. ప్రజలు కులమతాలకు అతీతంగా ఆయన ఇంటి దగ్గరికి కానీ ఆయన ఆఫీస్ దగ్గరికి కానీ తండోపతండాలుగా జనం వస్తే ఇమ్మీడియట్గా గ్రీవెన్స్ క్లియర్ చేసిన వ్యక్తి. దట్స్ ఇట్. ఈ స్టేట్మెంట్స్ కొడాలి నాని గురించి ప్రేమించిన వాళ్ళు, వాళ్ళ అభిమానులు ఎవరైనా కూడా చెప్తారు. మీ ఆఫీస్ మీద అటాక్ జరిగిన తర్వాత అవును మీకు గన్మెన్స్ ఇచ్చింది కదా వైఎస్ఆర్ సర్కార్. అవును ఇచ్చింది. దాంట్లో కీలక పాత్ర పోషించాల్సినటువంటి అవసరం కొడాలి నానికి ఎందుకు వచ్చింది? కొడాలి నాని కీలక పాత్ర పోషిస్తే జగన్మోహన్ రెడ్డి గారు గన్మెన్స్ ఇస్తారా? ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు గన్మెన్స్ ఇస్తారా? కొడాలి నాని దీంట్లో కీలక పాత్ర పోషించాలి. కొడాలి నాని సపోర్టెడ్ మీ. ఎస్. ఎలా? ఎందుకు? ఎందుకంటే అక్కడ లోపల కొంతమంది నన్ను వ్యతిరేకిస్తున్నారు కాబట్టి కొడాలి నాని గారు సపోర్ట్ చేయాల్సి వచ్చింది. మీకు ఎందుకంటే నేను అర్జీ పెట్టుకున్నా డైరెక్ట్ గా ముఖ్యమంత్రి పేషీకి పోయి అర్జీ ఇచ్చి వచ్చిన, నాకు నా కుటుంబానికి ప్రాణహాని ఉందయ్యా, నాకు సెక్యూరిటీ ప్రొవైడ్ చేయండి అని చెప్పి పెట్టుకున్నా. ఎందుకంటే నా ఆఫీస్ సెక్యూరిటీ గార్డ్స్ మీద పెట్రోల్ బస్ తగలబెట్టేసి నా ఇంటి తలుపులు పగలగొట్టే పరిస్థితికి వచ్చారు. ఆఫీస్ మీద కాదు, ఇంటి మీద కూడా అటాక్ జరిగింది. తాళాలు తీసే ప్రయత్నం చేశారు. కెమెరాస్ ఉండబట్టి ఎస్పీ గారు అప్పట్లో నా ఆరిఫ్ హఫీజ్ ఎస్పీ గారి దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చి సీఎం పేషీకి పోయి ఒక అర్జీ ఇచ్చేసి వస్తే 24 hours నాకు గన్మెన్స్ ఇచ్చారు. దానికి ఎవరికి చెప్తే ఇచ్చారు? సీఎంఓకి నేను అర్జీ పెట్టుకున్నా. అప్పుడు ఇంటెలిజెన్స్ చీఫ్ గా ఉన్నటువంటి పిఎస్ఆర్ రామాంజనేయులకు కొడాలి నాని కాల్ చేస్తే రిఫరెన్స్ తో మీకు గన్మెన్ ఇచ్చారు. కొడాలి నాని నార్ అన్ ఇంటెలిజెన్స్ చీఫ్ విల్ నాట్ డిసైడ్ ద SRC రికార్డ్. యు మైండ్ ఇట్. రాజకీయాల్లో ఏదైనా నో అన్నీ వేరు. ఐపీసీ, సిఆర్పిసి, బీఆర్ఎస్, బిఎన్ఎస్ గారి ప్రకారం పోతే మనకేది రాదు. ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ లో ఉన్నట్టుగానే కోర్టులో జరగదు అనిల్ కుమార్ గారు మీరు అన్నట్లుగా. అలా జరిగితే నువ్వు చెప్పినట్టుగా జరిగితే విజయ్ ఏ రాజకీయ నాయకుడు బయట ఉంటాడు కదా. అందుకే అంటున్నాను, మీకు గన్మెన్స్ ఇవ్వాలనేటువంటి దాంట్లో నా గన్మెన్స్ ఇప్పుడు ఇష్యూ ఏంటి? నా గన్మెన్స్ ఇవ్వకూడదు తప్ప? ఇచ్చుకోవచ్చు. సో వాట్? నో డౌట్. ఏంది మరి నా కాన్సెప్ట్ ఏంటంటే మీకు కొడాలి నానికి అంత ర్యాపో ఎందుకుంది? తప్పేంది? ఉంటేంది? ఎక్కడి నుంచి వచ్చింది? ఉంటది.
జగన్మోహన్ రెడ్డి గారి తర్వాత అభిమానించే వ్యక్తి నేను కొడాలని పేరు నాని. కానీ ఇప్పుడు వాళ్ళిద్దరూ మీ పేరెత్తటానికి మీ తరపున ఒక మాట చెప్పటానికి కూడా భయపడుతున్నారు అనే విషయం మీకు తెలుసుగా? నీకు కలొచ్చిందా? నాకు తెలుసు, నేను ఎవరు నాకు అన్ని తెలుసు. చెప్పినా? అదే నీకు ఎవరు చెప్పినా? నాకు తెలుసు. అదే సీఎంఓ నుంచి ఫోన్ చేసి, అదే జగన్మోహన్ రెడ్డి గారి ఆఫీస్ క్యాంపస్ నుంచి ఫోన్ చేసి, విజయ్ కొడాలని పేరు నాని ఇప్పుడు అనిల్తో మాట్లాడలా, ఇది నీకు చెప్పారా? అనిల్ కుమార్ గారిని తీసుకొచ్చి హాట్ సీట్ లో కూర్చొని ఇంటర్వ్యూ చేయాలంటే ఏదో ఆషామాషిగా తీసుకొచ్చి కూర్చోబెట్టి చేయను. నేను 2 రోజులు ఇన్వెస్టిగేషన్ చేసుకుంటాను, 2 రోజులు మాట్లాడుకుంటాను. అందుకే మీకు ఇంత ధైర్యంగా డబ్బుగా అడగలుగుతున్నాను. 2 నెలలు ఇన్వెస్టిగేషన్ చేసుకో, ఏమైనా చేసుకో, అనిల్ ఈజ్ రెడీ. అండ్ వన్ మోర్ థింగ్, కొడాలి నాని నాకు ఒక అన్న, పేరు నాని మా పెద్దన్న. మొత్తానికి జగన్మోహన్ రెడ్డి ముంచారు అందరు కలిసి. ఎవరు? మీరు అందరు కలిసి. జగన్మోహన్ రెడ్డిని ముంచింది మేము, లేకపోతే ఈవీఎం మిషన్లో, లేకపోతే ఇంకో కట్టుకతో. త్వరలోనే అన్ని బట్టిబాలు అయితే ప్రజల ముందుకు వస్తాయి, ప్రజలు తీర్పు తీరుస్తారు. పైన భగవంతుడు ఖచ్చితంగా చూస్తున్నాడు, ఎవడికి ఇవ్వాల్సింది వాడికి ఇచ్చేస్తాడు. మీ ప్రయత్నము, మీ పోరాటము వైఎస్ఆర్సీపీతో ఉండాలనా, వైఎస్ఆర్సీపీలో ఉండాలనా, లేకపోతే మరింకేదన్నా వ్యూహమా? జగనన్నని ముఖ్యమంత్రిని చేయాలి, జగనన్న కోసం పనిచేయాలి. మీరు పార్టీ మెంబర్ కాదు, పార్టీ మెంబర్షిప్ తీసుకోరు. నువ్వు అంటే అట్టబ్బా, ఏ ఊరికి 2 కెమెరాలు వేసుకొని లైట్లు పెట్టి టక్క 4 ప్రశ్నలు వేస్తే నీకు సమాధానం అలాటపోయి చెప్తారనుకున్నా. మళ్ళీ అడుగుతాను. ఇప్పుడు మాత్రమే కాదు, మీరు చెప్పినటువంటి ఆ టైం వచ్చినప్పుడు కూడా ఇలాగే కూర్చోబెట్టి ఇలాగే దమ్ముతో ధైర్యంతో అడుగుతాను. ఓకే, మీకు వైఎస్ఆర్సీపీ మెంబర్షిప్ ఇవ్వరు, ఆన్ రికార్డ్ చెప్తున్నాను అనిల్ గారు. పిచ్చోడా, టైమ్ విల్ డిసైడ్. మీకు నమ్మకం ఉందా ఇస్తారని? అండ్ మై గాడ్ విల్ డిసైడ్. ఒక ఇంటర్వ్యూలోనో ఒక స్టేట్మెంట్లోనో ఎక్కడో చూశాను నేను, రాబోయేటువంటి రోజుల్లో పార్లమెంటేరియన్గా ఉండాలి అట్లీస్ట్. నీకు కూడా చెప్తా, ఇప్పుడు చెప్పా కదా, ఐ వాంట్ టు బి ఎ వెరీ గుడ్ పార్లమెంటేరియన్. వై? బికాస్ ఐ వాంట్ టు బి లైక్, అంటే దేశాన్ని రిప్రజెంట్ చేసే పొజిషన్ చట్టసభలవి ఏంటంటే, ఒక ప్రధానమంత్రి రిప్రజెంట్ చేస్తున్న పేషి, స్పీకర్స్, సో మెనీ ఇంటలెక్చువల్స్, అదొక పెద్ద వ్యవస్థ, కాన్స్టిట్యూషనల్ బాడీ బేస్. అది అక్కడ కూర్చోవాలనేది నా కోరిక. ఇప్పుడు కాదు విజయ్, ప్రామిస్. నేను కేంద్ర మంత్రి సెషన్స్కి పోతాడు, పోయినప్పుడు అంత పోతాం పార్సల్ తీసుకొని, ఓకే, పోయి లోపల కూర్చుంటాం. నాకు బాగా ఇష్టం కాన్స్టిట్యూషనల్ సబ్జెక్ట్స్ వినాలని, బాగా వింటాను కూడా. మేబీ మీకు తెలిసి ఉంటుంది, ఇంత ఎంక్వైరీ చేస్తారు కాబట్టి. చూసినప్పుడు దూరం నుంచి లాబీస్లో నుంచి చూసేటప్పుడు, సెషన్స్ జరుగుతున్నప్పుడు, ఐ ప్రైజ్ టు గాడ్ గివ్ మీ వన్ ఛాన్స్ టు సిట్ హియర్. ఆశ, దేవుడిని ఆశ తీర్చాలని కోరుకుంటున్నా. మేబీ దేవుడి చిత్తం అయితే కూర్చోవచ్చు కూడా. ఈ ప్రశ్న హ్యూమిలియేషన్ అనుకోకుండా ఆన్సర్ చెప్పండి అనిల్ కుమార్ గారు. ఇప్పుడు దాకా అనిల్ కుమార్ అనేటువంటి పేరు చెప్తేనే ఇప్పుడు దాకా హ్యూమిలేట్ చేసి అనుకోకండి. మీ మీడియా వాళ్ళందరికీ ఉన్న ఏమనాలా వద్దులే, మళ్ళీ ఇప్పుడు నువ్వు ఫీల్ అవుతావు. నేను పొరపాటున కూడా మిమ్మల్ని హ్యూమిలేట్ చేయలేదు ఇంతవరకు. ఎవరు? ఇప్పుడు దాకా మిమ్మల్ని ఏకవచనంతో కూడా నేను మాట్లాడలేదు. నేను మళ్ళీ అదే అడుగుతున్నాను అనిల్ గారు. పార్లమెంటేరియన్ అవ్వాలను, ఎమ్మెల్యే అవ్వాలను, చట్టసభలోకి వెళ్ళాలనేటువంటి మీ ఆశయం నెరవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. కానీ బట్ ఐ హ్యావ్ వన్ క్వశ్చన్ హియర్. మీ పేరు చెప్తేనే కొంతమంది మండిపడుతున్నా, అసహించుకున్నటువంటి ఈ టైంలో ఎమ్మెల్యే గానో ఎంపీ గానో సంగతి తర్వాత కనీసం కార్పొరేటర్ అవ్వగలరా? టైం విల్ డిసైడ్. అంటే ఒక్కటి విజయ్, ఇందాక చెప్పాను, మళ్ళీ తప్పు జరిగిన దానికి నా దగ్గర ఆన్సర్ లేదు విజయ్. ఓకే, ఐఎమ్ ప్రామిస్ టు సే దట్, ఐఎమ్ కన్ఫైన్ దట్ వాట్ ఆవేశంలో జరిగింది విజయ్. రిగ్రెట్ అయ్యాను. నేను మళ్ళీ ఆ రూట్లో వెళ్ళకూడదని డిసైడ్ అయ్యాను. ఒక మంచి మార్గం ఎంచుకున్నాను. కొంతమంది ఎంటర్ప్రెనర్స్ని చూస్తున్నాను, ఇంటలెక్చువల్స్ని చూస్తున్నాను. కాన్స్టిట్యూషనల్ బేస్ చేసుకొని రాజ్యాధికారాన్ని ఎలా సమర్థవంతమైన పాలన ఇవ్వచ్చు, కొంతమంది చేస్తున్నారు, ఇప్పుడు చేశారు. వాళ్ళని స్టడీ చేస్తున్నాను. నా అప్రోచ్ అనేది కరెక్ట్గా ఉండాలి. టు ద పీపుల్, ఫర్ ద పీపుల్, బై ద పీపుల్, ఆల్వేస్ యాజ్ పర్ ద గివెన్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్స్ అండ్ ఆర్టికల్స్ అండ్ రైట్స్. ఐ జస్ట్ వాంట్ టు బీ అ వెరీ గుడ్ పార్లమెంటేరియన్. నేను అనుకున్నా, దేవుడు అవకాశం ఇస్తే ఖచ్చితంగా ప్రభువా, గాడ్ ఐల్ డూ దిస్. అండ్ జైల్లో ఉన్నప్పుడు విజయ్ నాకు టైం దొరికింది. లైక్ అసలు నేను నా మనసు కలిచివేసింది. ఎక్కువ బైబిల్ చదివాను, బాగా కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా చదివాను. ఓకే, కొన్ని భాషకు సంబంధించిన కొన్ని లెక్చర్స్ లైబ్రరీకి వెళ్ళి బుక్స్ తెచ్చుకునేవాడిని, నేను రాసుకునేవాడిని కొన్ని.
నా మటుకైతే నేను చాలా స్టడీ అయ్యాను. ఆవేశపూరితమైన రాజకీయం కానీ, ఆవేశపూరితమైన మాటలు కానీ, ఒక మాట మాట్లాడితే తీసుకోలేం, దెబ్బ కొట్టినా మర్చిపోతాం. ఒక మాట మాట్లాడితే మర్చిపోరు. ఇంత బాధ, ఓకే, పశ్చాత్తాపట్టు, ఐ రిగ్రెట్ మై సెల్ఫ్. ఒకడికి ధమ్కి ఇవ్వటానికి ఆవేశం ఉంటే సరిపోతుంది, కానీ తప్పు చేశాను ఒప్పుకోవటానికి గుండెల నిండా దమ్ము కావాలి. ఎస్. ఓకే, ఇప్పుడు మీరు నాతో మాట్లాడుతున్నప్పుడు ఈ జైలు ఎపిసోడ్ అంతా కూడా వివరిస్తూ ఉన్నప్పుడు ఒక సన్నని కంటి చెమ్మ ఓ తడి మీ కంట్లో నేను చూస్తున్నాను. పశ్చాత్తాపానికి మించినటువంటి ప్రాయచిత్తం లేదు అని మనస్ఫూర్తిగా నమ్ముతాను. కాబట్టి ఈ పశ్చాత్తాపాన్ని ఆన్ రికార్డ్ నేను నమ్మొచ్చా? ఈ ఇంటర్వ్యూ చూస్తున్నటువంటి కోట్లాది మంది తెలుగు వీక్షకులు నమ్మొచ్చా? నేను మాట్లాడలేను విజయ్, ఒకటి చెప్తున్నాను, వాళ్ళు మాట్లాడారని నేను మాట్లాడాను. నేను అది కూడా చేసి ఉండకూడదు, ఇంకా జరగదు. కాన్స్టిట్యూషనల్ పరంగా ఖచ్చితంగా ఫైట్ చేస్తాను. వాట్ ఆల్ ద థింగ్స్ హ్యాపెన్ ఇన్ మై లైఫ్ పాస్ట్, పగోడికి కూడా జరగకూడదు. దో ఏది జరిగినా ఇంత హీనమైన స్థితి అయితే జరగకూడదు. ఉచ్చబోయటమైంది విజయ్. పోలీస్ స్టేషన్ కస్టడీకి తీసుకుపోయినప్పుడు ఇట్లా కూర్చోబెట్టారు పక్కన కిటికీ. పోలీస్ స్టేషన్లో కిటికీలో నుంచి ఉచ్చబోస్తారు కానిస్టేబుల్స్ అని నాకు తెలియదు. ఏడ పోసుకుంటారు? బాత్రూమ్ ఉంటుంది, వాష్రూమ్, ఎంత చండాలంగా ఉన్నా వాష్రూమ్కి పోతారు, లేదా బయటకు పోయి పోసుకుంటారు వాంటెడ్లీ. పాపం ఆయన మరి పేరుతో సహా గుర్తుపెట్టుకున్నాం. ఎందుకు మళ్ళీ లెక్కలు అప్పచెప్పడానిక, వడ్డీతో సహా ఇవ్వడానిక పేరు గుర్తుపెట్టుకోవటం? కోర్టులో పిటిషన్లో మెన్షన్ చేశాం కదా, కిటికీకి కడ్డీలు ఉంటాయి కదా, బార్ బాగా వెడల్పుగా అంతంత గ్యాప్ ఉంది, నుంచొని పోస్తున్నాడు. పోస్తా విజయ్ ఇట్లా 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 అన్నాడు. ఆ కడ్డీకి తగిలితే ఏమవుతుంది? చింది మొహం మీద పక్కన వాళ్ళ మీద పక్కనే కూర్చున్నా విజయ్, నా మీద ఇంకొక అబ్బాయి మీద పడి, ఏంటి బ్రదర్ ఇది ఉచ్చబోస్తున్నా అని అడిగి, వినపడినట్టు పోయి అంత దూరం పోయి సారీ అన్నాడు నవ్వుకుంటా. నాకు అనిపించింది, ఇంత ఘనంగా చేస్తారా? నేను ఆలోచించాను, నన్ను ఇబ్బంది పెట్టినట్టు ఒక కాపుని ఇబ్బంది పెట్టలా, నన్ను ఇబ్బంది పెట్టినట్టు ఒక రెడ్డిని ఇబ్బంది పెట్టలా, నన్ను ఇబ్బంది పెట్టినట్టు, నన్ను తిప్పినట్టు 14,800 కిలోమీటర్లు తిప్పారు విజయ్. శ్రీకాకుళం నుంచి అనంతపురం 22 కేసులు, 9 నెలలు జైలు, ఒక్క పూట 9 నెలలు 245 రోజులు కడుపు నిండా ఒక్కరోజు కూడా నేను భోంచేయాల. వాళ్ళు పెట్టే నూకులను కూడా సరిగా పెట్టాల, సరిగా మంచినీళ్ళు తాగనీలా, ట్రీట్మెంట్ సరిగా ఇవ్వాల. ఐఎమ్ నాట్ ఫిట్ ఫర్ జర్నీ, నేను అంత దూరం పోలేనంటే సారీ అండి, మాకు పైనుంచి ఆర్డర్స్ ఉన్నాయి. సూపరింటెండెంట్ కోమల గారు, సూపరింటెండెంట్ సుబ్బరాజు, రాజమండ్రి సెంట్రల్ జైల్లో. ఆ సుబ్బరాజు అనే ఆయన అయితే ఇక టీడీపీ పర్సన్, ఇక అంతే. ఒక మెడిసిన్ అయితే ఇంకో మెడిసిన్ ఇచ్చేవాడు. రాజమండ్రి సెంట్రల్ జైలు ఎగ్జిక్యూటివ్ జైలర్గా, అప్పుడు మేము ఉన్నప్పుడు ఎగ్జిక్యూటివ్ జైలర్గా, ఇప్పుడు టవర్ జైలర్గా ఉన్నాడు ఆయన. దుర్గా రమేష్ బూట్ కాళ్ళతో వచ్చి బెడ్షీట్లు తీయటం. అంటే ఒక మనిషిని ఇంత ఘనంగా, అంటే ఒక ఎస్సీ క్యాండిడేట్ని అయితేనే ఇంత చేసినారా? నా మదిలో మెదులుతున్న డౌట్స్ ఇవన్నీ. మరి ఎవరికి ఇంత హ్యూమిలేషన్ జరగలేదే, ఇన్ని తిప్పలు ఎవరిని పెట్టలేదే, నేనే కదా ఇన్ని రోజులు జైల్లో ఉన్నాను, నా మీద 22 కేసులు పెట్టింది, నా మీద వచ్చేందుకు పోసినారు. కారులో సిఐ పోతా ఆయన ఏదో తింటా ఊస్తే అమ్ము మా మీద పడుతుంది. ఏందా అది ఇట్ట ఊస్తున్నావు ఏంది నువ్వు? ఒకసారి 2 సార్లు ఓకే విజయ్, ఈ నుంచి అనంతపురం తీసుకుపోయే దాంట్లో ఊస్తూనే ఉంటాడు ఆయన. ఫుడ్ బెటరు, 10 సార్లు అడగాలి, కళ్ళు తిరిగే పరిస్థితి, మంచినీళ్ళు నీరు. కానీ మీకు ఎస్కాట్గా వచ్చిన వాళ్ళంతా మీకు రాచమర్యాదలు చేశారు, వాళ్ళందరినీ చాలా మెయింటైన్ చేశారని చెప్పి మీడియాలో హల్చల్ అయింది. అది ఒక పావుగా ఆ ఇష్యూని వాడుకున్నారు విజయ్. వాయిదాకి తీసుకొచ్చిన వాళ్ళు ఖచ్చితంగా భోజనం పెట్టాలిగా, ఖైదీకి పెట్టాలి. రాజమండ్రి సెంట్రల్ జైల్లో దానికి సంబంధించి డబ్బులు కూడా ఇచ్చారు. ఇస్తారు కదా, ఇచ్చారు 58 రూపాయలంతో టిఫిన్కి, పర్ డేకి 120 రూపీస్ ఎస్కాట్ మాన్యువల్ ఇచ్చారు. భోజనం తినిపించడానికి ఆపారు. పోలీస్ వాళ్ళు నేను చెప్తే పలానా హోటల్ దగ్గర నువ్వు బండి ఆపు అనే పరిస్థితులు ఉంటాయా? వాళ్ళు వింటారా? మోస్ట్లీ ఉండవు, కానీ కొన్ని సందర్భాల్లో ఉంటాయి. ఎందుకంటే ఎస్కాట్స్కి వచ్చినటువంటి కానిస్టేబుల్స్ కాస్త డబ్బు కాశపడితే వాళ్ళని ప్రలోభాలకు గురి చేస్తే అది అలా సస్పెండ్ అయిన సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. అది నార్మల్ పర్సనాలిటీస్కి. నేను వాళ్ళ కుటుంబ లిస్ట్లో హిట్ లిస్ట్లో ఉండండి ఫస్ట్ పర్సన్ నేను.
రెడ్ బుక్లో. నాకు వచ్చింది 8 మంది నుంచి 10 మంది ఎస్కాట్ వచ్చారు. 5 నిమిషాలకు ఒకసారి సిఐ ఫోను, సిఐ అన్న డిఎస్పీ ఎస్పీ ఫోన్, ఎక్కడున్నారు, జాగ్రత్త తీసుకొస్తున్నారా, జాగ్రత్త తీసుకొస్తున్నా, జాగ్రత్త, ఏం ఎవరితో మాట్లాడనివ్వకండి, ఏం చేయనివ్వకండి. నేను చెప్పాను ఆ రోజు, ఏఆర్ ఎస్ఐ ఉన్నాడు రెడ్డి, నారాయణ రెడ్డి, ఏదో ఇక్కడ వద్దన్నా అని చెప్పిన. వెనకాల ఉన్న కానిస్టేబుల్స్, ఏఆర్ కానిస్టేబుల్స్, ఏం సార్ ఆకలితో చంపేస్తావు మమ్మల్ని, పొద్దున్న టిఫిన్ సరిగా లేదు, ఏమీ లేదు, ఇప్పటికి భోజనం చేస్తామంటే కోర్టుకు పోయి వచ్చినప్పుడు రిటర్న్లో తిందామన్నావు, 4:30 అయిపోతాను సార్, ఇంకేడ భోజనం, మా కళ్ళు తిరుగుతున్నాయి అన్నాడు. సరే హోటల్కి బానీ లోపలికైనా అడిగిపోయినాం. అక్కడ ఎవరో టీడీపీ సీఎంఓలో ఎవరో పనిచేసేవాళ్ళు అని, ఎవరు నాకు గుర్తులేదు అసలు సరిగా, ఎవరో 2 కుర్రోళ్ళు ఇట్లా ఫోటోలు తీస్తూ ఉన్నారు. ఇతనుండి ఎస్ఐ ఉండి గబుక్క నోరు జారాడు, ఎవడు రాను అని. ఇంకా పోలీసులు తిడతారు కదా, ఎవడు రాను, డామ్ డూమలేస్. అతను నేనెవరో తెలుసా, నేను సీఎం పేషి అది ఇది అని అన్నాడు. అతను ఇంత రాజమర్యాదలు చేయబట్టే వాళ్ళు అట్లా నెత్తికెక్కి కూర్చున్నారని. భోజనం చేయడం రాజమర్యాదలేంది అన్నాడు ఆయన, ఎవరు ఎస్ఐ. ఆ మాట అనేసరికి ఇక ఇతను చేయలేసింది. మరి దెబ్బేసాడో లేదు, అప్పటికే నన్ను కిందకి తీసుకెళ్ళిపోయారు. ఓకే, తీసుకెళ్ళిపోయి బండికి ఇచ్చేసారు. జైలు దగ్గరికి వెళ్ళిపోయేలోపు వీళ్ళకి సస్పెన్షన్ మెమోలు వచ్చేసింది. ఏఆర్ వాళ్ళకి మొత్తం 17 మంది 18 మంది ఆ రోజు సస్పెండ్ అయిపోయారు. అరండల్పేట పోలీస్ స్టేషన్లో రాజమర్యాదలు అంటారు, బెడ్ వేసి పడుకోబెట్టారంటారు. నన్ను అరెస్ట్ చేసింది కేసులో అసలు నాకు సంబంధం లేని కేసు అది. బాబుప్రకాష్ అనే వ్యక్తి, అతని దగ్గర ఒక 5,000 కూడా ఉండవు, అందరి దగ్గర చిల్లర ఎత్తుకుంటూ ఉంటాడు, చర్చ ఆస్తులు అమ్మి డబ్బు చేసుకొని బతుకుతూ ఉండారు అతను. కర్లపూడి బాబుప్రకాష్ రియల్ ఎస్టేట్ అంటారు గుంటూరులో చాలా. ఎవరు చెప్పారు? కర్లపూడి బాబుప్రకాష్ గురించి కొంతమంది జడ్జెస్ కూడా తెలుసు. గుంటూరు జిల్లాలో కొంతమంది జడ్జెస్ కూడా తెలిసింది ఏంటంటే ఏఈఎల్సీ ఆస్తుల మీద బతికేవాడని. ఏఈఎల్సీ గ్రౌండ్ ముందు పళ్ళ వ్యాపారం చేసుకునే పళ్ళ వ్యాపారాల దగ్గర వాళ్ళని కూడా వదిలిపెట్టుకుని వాళ్ళ దగ్గర రోజు 1,000 రూపాయలు, 1,200, 2,000, 3,000 తీసుకునే పని. ఇద్దరికి ఏఎల్సీ ఆస్తుల దగ్గర నుంచి వచ్చిందా? నాకేం సంబంధం అసలు, అతను ఎవరో కూడా తెలియదు. మరి అతనితో కేసు పెట్టించారు మరి? వాంటెడ్లీ అతని దగ్గరికి నా ఫ్రెండ్ ఒకడు వెళ్ళి, అడ్వకేట్గా ఉన్న ఒకడు వెళ్ళి, ఏంటి బాబుల్ మామ ఇది పరిస్థితి, ఎదుగు పెట్టించిన కేసు అంటే, ఎస్పీ నా దగ్గరికి వచ్చి ఫోర్స్ చేసి పెట్టించినాడు కేసు. ఏఈఎల్సీ ఆస్తులు అమ్ముతుంటే యాజిటేషన్స్ చేసిన వాళ్ళం మేము, నా కుటుంబం. ఏఈఎల్సీ ఆస్తులు అమ్మకూడదని క్రైస్తవుల్లో నిలబడిన ఫ్యామిలీ మా ఫ్యామిలీ. అతనితో కేసు పెట్టించి ఆ కేసులో నన్ను అరెస్ట్ చేసి, నేను జడ్జి గారిని అడిగాను, మేడం 5th MM జడ్జి మేడం లలిత గారు, అమ్మా నేను కింద పడుకోలేను, నాకు సయాటికా ప్రాబ్లం ఉంది, బ్యాక్ బోన్ నాకు ఇబ్బందిగా ఉంది, నేను అసలు కింద పడుకోలేనమ్మా, ఇంట్లో కూడా నాకు మెడికేషన్లో ఉన్నానని చెప్పాను. ఆవిడేమన్నారంటే బెడ్ లాంటిది ఏదైనా ఇవ్వండి, లేదా ఒక బల్ల లాంటిది ఏదైనా అరేంజ్ చేయండి, ఆయన పడుకోలేని అంటున్నారు కాబట్టి. ఇంటి దగ్గర నుంచి భోజనం అడిగాను, అదైతే చేయలేం బాబు, మేమందరం తినేదేదో నీకు పెడతారులే అన్నారు వాళ్ళు. చెప్పారు మెడికేషన్ అది ప్రాపర్గా ఇవ్వండి, కోర్టు పరిధిలో ఏం చేయొచ్చో అన్నీ చేస్తాం బాబు అని చెప్పారు, ఇవ్వమని చెప్పారు. స్టేషన్లో కనీసం నాకు బెడ్ ప్రొవైడ్ చేయకుండా రాజమర్యాదలు యాడికెళ్ళింది రాజమర్యాదలు, ఏం రాజమర్యాదలు సార్? బెడ్ ఇవ్వమని అడిగారు కదా సార్ అంటే, బెడ్ లేదేం లేదు బాబు, ఆ బల్లమే పడుకోమన్నాడు. ఆ బల్ల మీద నేను నార్మల్ దుప్పటేసుకొని పడుకున్నా, దిండేసుకొని. దాన్ని బెడ్గా చిత్రీకరించారా? దాన్ని బెడ్గా చిత్రీకరించారు. మీరు చూడండి టీవీలో వీడియో ఉంది కదా. వాళ్ళకి కావాల్సినట్టుగా వాళ్ళు చిత్రీకరించుకొని వైసీపీ వాళ్ళకి రాజమర్యాదలు చేస్తున్నారు. వైసీపీ సానుభూతి పరుడైన బోరుగడ్డ అనిల్కి రాజమర్యాదలు చేస్తూ ఉన్నారు. నేను ఇప్పుడు ఒక్కటి విజయ్, టైమ్ ఈజ్ నాట్ అవర్స్. మనం పరిస్థితి అలా వచ్చినప్పుడు తల వంచి ఫేస్ చేయాలి, దట్స్ ఇట్. ఏమైనా చేసుకొని దేవుడి మీద వదిలేసి కూర్చున్నాను, దట్స్ ఆల్. బైబిల్ని కోట్ చేస్తున్నారు, బై ద సేమ్ వే దేవుణ్ణి కూడా కోట్ చేస్తున్నారు కాబట్టి ఆ బైబిల్ నుంచి ఒక వాక్యం తీసుకొని ఒక ప్రశ్న మేము ముందుకు పెడతాను. సామెతల్లో 28:1లో నీతిమంతులు సింహం వలె గర్జింపురు అని ఉంటుందన్నమాట. మీరు గర్జించారు, రాబోయేటువంటి రోజుల్లో గర్జిస్తారు అని చెప్తున్నారు కదా. నీతి నిజాయితీలతో ఉండి గర్జిస్తారా, లేకపోతే పశ్చాత్తాపానికి ముందున్నటువంటి అనవసరపు ఆవేశము, ఉద్రేకము, కోపంతో గర్జిస్తారా? విజయ్, ఆవేశపడ్డాను. ఒకటి చెప్తాను నీకు, గర్వంగా చెప్తాను, ధైర్యంగా చెప్తాను, నా దేవుని బట్టి. నీతి మాలిన పనులు ఏ రోజు చేయాల, నీతి తగ్గి ఏ రోజు ఎవడ ముందు సాష్టాంగపడలా. దేనికోసం? ఊరగడ్డని క్యారెక్టర్ అది కాదు. ఆవేశపడిన మాట వాస్తవం, పశ్చాత్తాపడింది వాస్తవం. నువ్వు అన్నావు కదా ఇప్పుడు, సామెతలు మెన్షన్ చేశావు.
నేను ఇంకోటి నీకు either I walk through the valley of the shadow of the death, I fear no evil. Why? Because thou art with me. Thy rod and thy staff comforts me. Thou preparest a table before me in the presence of all my enemies. నిజమే, ఆయన నమ్మినటువంటి వాళ్ళ తోడుగా, వాళ్ళ నీడగా, వాళ్ళ వెనుక ఆయన Yes, ఉంటాడు. yes. ఇంతకు ముందు ఆయన మీతో ఎందుకు లేడనే కదా నా క్వశ్చన్. దేవుడు వచ్చిందే పాపుల కోసం. నేను ఆవేశపడిన మాట వాస్తవమే విజయ్, నేను ఒప్పుకుంటున్నా. కామిగాక మోక్ష నేను అన్నట్లు నాకు తెలియదు అవన్నీ, నేను చెప్తున్నాను కదా నీకు. తప్పు చేసావు నువ్వు, ఏంది అంటే నా దగ్గర ఆన్సర్ లేదు. వాడు తప్పు చేశాడు కాబట్టి నేను తప్పు చేయాల్సి వచ్చిందని అని చెప్తా నేను. ఓకే, ఇంకా అంతకుమించి నా దగ్గర ఆన్సర్ లేదు. పశ్చాత్తాపడ్డాను. నేను ఆ రూట్లో వెళ్ళకూడదు అనుకుంటున్నాను, ఇంకొక రూట్ ఎంచుకున్నాను. నేను బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఎంచుకున్నాను. నేను ఇప్పుడు నేను ఇంతకుముందు ఎంచుకోలేదు, నాకు తెలియదు అది. ఐ రిగ్రెట్ మై సెల్ఫ్. ఖచ్చితంగా చెప్తాను నేను నీకు. ఇంకొక అనిల్ని చూపిస్తాను. బోరుగడ్డ అనిల్ కుమార్, ఒక కొత్త అనిల్ని చూస్తాను. రానున్న రోజుల్లో ఒక పార్లమెంటరీని చూస్తావు. కాన్స్టిట్యూషనల్గా అబాయిడ్ అయి ఉన్న పర్సన్ చూస్తావు నువ్వు, చూపిస్తాను నేను నీకు. షూర్ అనిల్ గారు, దేవుడు నాకు ఇచ్చిన తలాంతులన్నిటినీ నా అన్న జగనన్న కోసం, నా పార్టీ కార్యకర్త కోసం, పార్టీ కార్యకర్త కష్టాన్ని తీసివేసే దానికోసం బోరుగడ్డ అనిల్ కుమార్ ఆహారనిశలు కష్టపడబోతున్నాడు. ఎవడో చెంచాగిరి చేసి నా మీద క్రోధంతో, అసూయతో ఒక అగ్రవర్ణ కులవాడు మాట్లాడితే నా అన్న కోసం నేను భరిస్తా. లీగల్గా నేను అతని మీద కేసు పెట్టిన మాట వాస్తవం. ఎఫ్ఐఆర్ కూడా నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఫైల్ చేయాలనుకున్నాను. ఎందుకంటే అతను నన్ను క్యారెక్టర్ అసాసినేట్ చేసి మాట్లాడితే నేను బాధపడలా. నన్ను రౌడీ షీటర్ అన్నాడు అతను. కోర్టు ఆర్డర్స్ బేఖాతరు చేసి నువ్వు రౌడీ షీటర్ అన్నట్టు అంటున్నా. నాకు ఎట్టా ఆపాదిస్తావు? అది రికార్డింగ్ కూడా డౌన్లోడ్ చేసి పెట్టుకున్నాం. ఓకే, ఎందుకంటే అతను చేయకూడదు, మీకు కూడా తెలుసు, అతను మాట్లాడకూడదు. ఒక దళితుడైన నన్ను, ఒక యాక్టివిస్ట్ గా ఉన్న నన్ను చేయకూడదు. ఎస్, నేను అది లీగల్ గా ప్రొసీడ్ అవుతాను ఖచ్చితంగా. లీగల్ ఆల్రెడీ ఎస్సీ కమిషన్ లో ఫైల్ చేసినాము. ఇప్పుడు నేను ఇక్కడ ఎస్సీ కమిషన్ ఏం చెప్పింది, జాతీయ ఎస్సీ కమిషన్ ఎఫ్ఐఆర్ ఫైల్ చేసి ఎఫ్ఐఆర్ కాపీ పంపిమన్నారు. ఇప్పుడు ఎఫ్ఐఆర్ ఫైల్ చేయాలి. నేను పోయి ఆంధ్రప్రదేశ్కి పోయి ఎఫ్ఐఆర్ ఫైల్ చేయాలి. రైట్ అనిల్ గారు, ఐ విల్ కన్క్లూడ్ విత్ 2 ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఎస్, ఈ 2 క్వశ్చన్స్ ఎస్ సార్, చాలా మంది మాత్రమే కాదు, ఇంకా మాటలో చెప్పాలంటే కోటాను కోట్ల మంది మీ నుంచి క్లియర్ కట్ ఆన్సర్ తెలుసుకోవాలనుకుంటున్నారు. సో దట్స్ వాట్ ఐ వాంట్ టు కన్క్లూడ్ విత్ దిస్ 2 ఇంపార్టెంట్ క్వశ్చన్. ఫస్ట్ వన్, మీ వెనుక టీడీపీ ఉంది, జనసేన ఉంది. టీడీపీ జనసేన ఉండే జగన్మోహన్ రెడ్డిని ఇరుకున పెట్టేందుకు మిమ్మల్ని ఒక అస్త్రంగా వదిలారు యాజ్ ఎ జగన్ ప్రేమికుడిగా, అభిమానిగా. నెవర్ ఎవర్ బ్రదర్, నెవర్ ఎవర్. అది వాళ్ళకే వాళ్ళు డిఫెన్స్ చేసుకుంటూ వాళ్ళని ప్రొటెక్ట్ చేసుకోవాలనుకునే టీడీపీ జనసేన మాట్లాడే మాటలు అవి. 22 కేసులు ఎందుకు పెడతారు నా మీద? 3rd డిగ్రీ ఎందుకు ఇస్తారు? వీడియోలు తీసి పవన్ కళ్యాణ్కి, లోకేష్కి ఎందుకు పంపిస్తారు? ఆర్గనైజ్డ్గా ఒక టీం ఎందుకు పనిచేస్తుంది? ఈరోజు బెయిల్ వస్తుంటే రేపొద్దునే పీటీ వారెంట్. బెయిల్ వచ్చింది, బయటికి రిలీజ్ అవుతున్నా, పీటీ వారెంట్. గేట్ బయట కాసుకుని ఉంటారు. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కాదే ఉంది. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఉన్న రోజులు కంటికి రెప్పలా కాసుకున్నాను. నన్ను చంపాలని చూసిన కూటమి ప్రభుత్వం. పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు వల్ల నాకు ప్రాణహాని ఉంది. లోకేష్ వల్ల, పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు వల్ల ప్రాణహాని ఉంది. సుప్రీంకోర్టులో కూడా అదే చేసిన. ఐఎమ్ హ్యావింగ్ ఏ హ్యూజ్ థ్రెట్ అని, బిగ్ థ్రెట్ అని టు మీ అండ్ మై ఫ్యామిలీ. ఐ ఫైల్డ్ ఎ పిటిషన్. 3 పిటిషన్స్ ఫైల్ చేసినాం. ఎన్హెచ్ఆర్సీలో పిటిషన్ ఫైల్ ఉంది, ఎస్సీ కమిషన్లో పిటిషన్స్ ఫైల్ ఉన్నాయి. నా కేసులు నేనే సిబిఐకి రికమెండ్ చేస్తున్నాను విజయ్. నా కేసులు నేనే సిబిఐకి రికమెండ్ చేస్తున్నాను. నేనెట్ట అవుతాను, వాళ్ళెట్ట నన్ను ఇది చేస్తారు? అసలు దీనికి ఆన్సర్ జగన్ అన్నకు తెలుసు. అన్న నోస్ ఎవ్రీథింగ్ అబౌట్ మీ. దట్స్ ఆల్. రాబోయేటువంటి రోజుల్లో మీరు అప్రూవర్గా మారతారని, ఎస్, వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి అండ్ సజ్జల రామకృష్ణారెడ్డి ఇంకొంతమంది తిట్టమంటేనే ఇంత అత్యంత దారుణంగా బూతులతో చంద్రబాబు నాయుడు గారి మీద, నారా లోకేష్ గారి మీద, పవన్ కళ్యాణ్ గారి మీద విరుచుకుపడ్డాను అని ఒక స్టేట్మెంట్ ఇస్తారు, లేదా బోరుగడ్డ అనిల్ కుమార్ అతి త్వరలో ప్రెస్ మీట్ పెడతాడు అని మోస్ట్ ఆఫ్ ద పొలిటీషియన్స్ అంటున్నారు. నో, దిస్ ఈజ్ వాట్ ఆల్ రాంగ్. అండ్ ఒకటి చెప్తాను నీకు కన్ఫర్మేషన్. జగన్మోహన్ రెడ్డి గారు ఎవ్వరికి ఎప్పుడు తిట్టమని చెప్పరు. ఒకటి నీకు నేను కంక్లూడ్ చేస్తాను. యా ప్లీజ్. సజ్జల రామకృష్ణారెడ్డి గారు కూడా చెప్పరు నువ్వు వాడిని తిట్టు ఇన్ని తిట్టు అని. అసలు తిడితే ఆయన ఊరుకోడు కూడా. కానీ మీరు సజ్జల రామకృష్ణారెడ్డి గారు అంటే నాకు అది పెద్ద జోక్గా ఏమబ్బా, పెద్ద ఆయన బల్లాడు, ఆయన బిడ్డలాంటుండే. నేను నా అంత కొడుకున్నాడు ఆయనకి భార్గవ్.
భార్గవ్ నా తమ్ముళ్ళు అంటే మీకన్నా నేను చిన్నోడే కదా. చిన్నోడు తమ్ముళ్ళు అంటాడు, నేను కొడుకులు అంటుండే. ఉమ్, ఒకటి చెప్తాను, ఈజ్ అ ట్రబుల్ షూటర్. ఒకటి మాత్రం చెప్తాను, బేర్ చేసేవాడికి తెలుస్తుంది బాధ. సజ్జల రామకృష్ణ రెడ్డి ఈజ్ అ ట్రబుల్ షూటర్ పార్టీ ఫర్ షూర్. ఐ విల్ సే దట్. అండ్ నేను సజ్జల రామకృష్ణ రెడ్డి అని ఏమన్నా. అందుకేనా దయచేసి ఇక్కడ నుంచి వెళ్ళిపోయి ఇక్కడ ఏం రక్కస్ చేయొద్దు అని చెప్పి మొన్న రూమ్ లో పిలిపించి మరీ చెప్పారు సజ్జల రామకృష్ణారెడ్డి మీకు ఎవరు మొన్న. ఏం నాతో అసలు ఏం మాట్లాడలేదన్నా. బా మీరు మీరు అన్ని నిజాలు మాట్లాడతారని నాకు మాట ఇచ్చారు, అన్ని అబద్ధాలే చెప్తున్నారు. విజయ్, నువ్వేమైనా కెమెరా పెట్టి చూసినావా? నాకు ముందే చెప్పాను, ఐ హ్యావ్ ఎ థర్డ్ ఐ. నేను చాలా ఇన్వెస్టిగేట్ చేసుకున్నాను. నాకు నీకు థర్డ్ ఐ ఉంటే నాకు థర్డ్ డోర్ ఉంది. నేను ఆ డోర్ క్లోజ్ చేసా, నువ్వు చూడలేవు. ఓకే. ఎస్ అన్న, సజ్జల రామకృష్ణారెడ్డి గారు చాలా పొలైట్గా ఉంటారు. ఫస్ట్ థింగ్ ఏంటంటే, అక్కడ కొంతమంది క్రికెట్స్ ఉంటారు, అన్ని పార్టీల్లో ఉంటారు. వాడేదో మాట్లాడిందని నేను లైట్ తీసుకుంటాను. ఎందుకంటే ఎవడో చెప్తే నేను పని చేయలేదు, ఎవడో చెప్తే నేను ఆపేది లేదు. వితౌట్ ఎనీ సింగిల్ పీ. నేను ఇందాక ఒకటే మాట చెప్పాను విజయ్ మీకు. ఏంటి, ఇప్పుడు జగన్ అన్న 11కి ఉన్నారు, 11 సీట్స్తో ఉన్నారు. ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పోకుండా ఏ పొద్దు అన్న గడప దొక్కి అన్న నాకు ఈ పని చేసి పెట్టిన అడగల, ఒక కాంట్రాక్ట్ తీసుకోవాలి అన్న కాడ. ఒక ఫోటో చూపించు అన్నతో. అదే మిమ్మల్ని అడిగాను, ఒక ఫోటో చూపించండి. ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక ఫోటో నువ్వు చూపించు. దానికన్నా ముందే చూపించండి ఒక ఫోటో. నాకు ఉన్నాయి, చాలా ఉన్నాయి. మీరు ఒక టైం కోసం వెయిట్ చేస్తున్నారు కదా, ఐ విల్ వెయిట్ ఫర్ ద టైం ఆల్సో. విజయ్, సూన్ ఫస్ట్ ఇంటర్వ్యూ నీకే ఇస్తావచ్చు. తప్పకుండా పార్టీలో అపాయింట్ అయిన తర్వాత ఫస్ట్ ఇంటర్వ్యూ నీకే ఇస్తావచ్చు. మీరు అపాయింట్ అయినా అవ్వకపోయినా కూడా అనిల్ గారు నాకేం సంబంధం ఏం లేదు. బికాజ్ ఎందుకంటే నేను వైసీపీ అభిమాని కాదు, టీడీపీ వ్యతిరేకం కాదు, ఇంకేది కాదు. బట్ మీరు ఒక మాట అన్నారు ఆన్ రికార్డ్, మీరు పశ్చాత్తాపం చెప్పారు. అది నేను దానికి ఇంప్రెస్ అయ్యి దాన్ని నమ్మి అడుగుతున్నాను. మళ్ళీ మీరు ఒక ఆశయ సాధనలో ముందుకు వెళ్ళేటప్పుడు మీ ఆశయం ఏంటి, మీరు ఎలా మిమ్మల్ని మలుచుకోవాలనుకుంటున్నారు, ఏం చేద్దాం అనుకున్నప్పుడు దట్స్ మన ఇద్దరం కూర్చున్నాం కంపల్సరీ. దన్ నేను ఒక బేస్ మీద వెళ్తున్నాను విజయ్. టు ద పీపుల్, ఫర్ ద పీపుల్. బికాస్ తినడానికి ఉండడానికి ఉంది నాకు. ఒక దళితుడిగా. అవును, ఎంత ఉంటుంది అనిల్ కుమార్ మీకు ఆస్తి? ఎందుకంటే మీ ప్రాపర్టీ సీజ్ చేసి ఇన్ని తెలుసుకున్నోడివి నా ఆస్తిపాస్తుల గురించి తెలుసుకోలేదంటే నేను నమ్మనబ్బా. నీకు తెలియకుండానే ఉందా? దాంట్లో కూడా ఒక కాంట్రవర్సీ ఉంది, మేము వద్దులే అని చెప్పి నేను ఇంకేం మాట్లాడదలుచుకోలేదు అంతే దానికోసం. కాంట్రవర్సీస్ లేకుండా యాడున్నాయి? కాంట్రవర్సీ చేయదలుచుకుంటే నీకు 5 నిమిషాల పని. కాంట్రవర్సీ పుట్టించేది నువ్వే, దాన్ని ఎలాబొరేట్ చేసేది నువ్వే. నాట్ ఎట్ ఆల్. నేను ఇన్ఫర్మేషన్ నో, ఇన్ ద సెన్స్ ఆఫ్ లైక్ నువ్వే అంటే మీరు మీడియా వాళ్ళు. ఒకటి, తాతలు సంపాదించిన ఆస్తులు అయితే ఉన్నాయి, పొలాలు గట్టిగానే ఉన్నాయి. అవి ఉండబట్టే సర్వైవ్. కొన్ని అవి కూడా జప్తు చేశారు, కొన్ని ఎత్తుకెళ్ళిపోయినారు మొత్తం. ఏవో 1-2 ఉండబట్టి ఫైనాన్స్ చేసుకొని బెయిల్స్ మీద బయటకు వచ్చి సర్వైవ్ అవ్వగలుగుతున్నాం. ఎంత భయంకరమైన పరిస్థితి అంటే విజయ్, ఒక 15-20 lakhs కట్టి పిల్లల్ని స్కూల్ మారింది కదా, గుంటూరు నుంచి ఇక్కడ నేను షిఫ్ట్ అయ్యాను. జాయిన్ చేయాలంటే ఆలోచించే పరిస్థితి విజయ్. అది బేర్ చేయలేను నా లైఫ్లో. నాకైతే నేను ఏడవని రోజు లేదు. నాకు కావాలి, నాకు ఇవ్వు అని నేను ఎవరిని అడగలేను. ఐ కాంట్. కామ్ డౌన్ అనిల్ గారు, మీరే చెప్పారు మార్పు చూస్తారు అని. మీ కన్నీళ్ళని నమ్ముతున్నాను, మీ కంటి చెమ్మని నమ్ముతున్నాను, మీ ఆన్ రికార్డ్ చెప్పినటువంటి క్లియర్ కట్ స్టేట్మెంట్ని నమ్ముతున్నాను. రాబోయేటువంటి రోజుల్లో మీకు ఇలాంటి గడ్డు పరిస్థితులు మళ్ళీ రాకూడదని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. విజయ్, పొలిటికల్గా ఐఎమ్ రెడీ టు ఫేస్, బట్ క్యారెక్టర్ అసాసినేటెడ్ క్వశ్చన్స్ బయటోడు కదా, అది కూడా వాడు వైసీపీ అధికార ప్రతినిధిగా ఉండి చెప్తున్నాడని, రౌడీ షీటర్ అని. ఒరిజినల్గా నా స్టైల్లో నేను ఉండుంటే వాడికి సినిమా వేరే ఉండేది. నిజం చెప్తున్నాను. అవసరమా ఇప్పుడు మళ్ళీ? లేదు విజయ్, ఇప్పుడు అవసరమా? కేవలం నా అన్న ముఖం చూసి వాడిని ఇడిచిన, నా అన్న ముఖం చూసి ఇడిచిన, నా పార్టీ కోసం ఇడిచిన, నాలో మార్పు చూడాలని ఇడిచిన. ఇంకా పడతా రెడీగా ఉన్నా తీసుకుంటానికి. హ్యూమిలేట్ అవ్వడానికి నేను రెడీగా ఉన్నా, నా అన్న కోసం, నా పార్టీ కోసం. ఎస్, ఉచ్చబోసారు, ఉమ్మూసారు, కూడుబెట్టలేదు, ఇన్ని చేశారు. పోనీ కారుమూరి వెంకటరెడ్డి కూడా వాళ్ళల్లో ఒకళ్ళు పో అనుకుని వదిలేసిన. కానీ మా మదర్, నా వైఫ్ ఉర్కుల, చెప్పాను కదా మీకు తెలిసి ఉంటుంది. మై వైఫ్ హ్యావింగ్ ఎ వెరీ గుడ్ పొలిటికల్ బ్యాక్, ఫ్రీడమ్ ఫైటర్స్ ఫ్యామిలీ వాళ్ళది. ఒక మాజీ ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్సీ గారు మనవరాలు నా భార్య. మా మామయ్య, నా బావమరుదులు, వాళ్ళ ముందు నేను ఫేస్ చేయలేకపోయినా. నా వైఫ్ అడిగింది, వై డోంట్ యూ ఫైల్ ఎ కేస్. అండ్ మా చిన్నాళ్ళు తెలుసు కదా, బ్యూరోక్రాట్స్ ఉన్నారు. చిన్నాన్న ఫోన్ చేసి వాడు ఎలా మాట్లాడతాడు, ఒక పిటిషన్ రాసి ఇవ్వు అని.
ఆయన ఫోర్స్ మీద పిటిషన్ రాసి ఇచ్చాను. డైరెక్ట్లీ కాల్ టు చైర్మన్, ఎస్సీ కమిషన్ చైర్మన్ లోక్నాయక్ బాబు. నేను ట్రావెల్ చేయలేను సార్ ఇప్పుడు అంటే వాళ్ళు ఆన్లైన్లో కంప్లైంట్ పంపించాను. కంప్లైంట్ రిజిస్టర్ డైరీ నెంబర్ అయింది. చైర్మన్స్ ఛాంబర్ పిఎస్ ఫోన్ చేసి, జాయింట్ సెక్రటరీ ఫోన్ చేసి, ఎస్సీ కమిషన్ జాయింట్ సెక్రటరీ ఫోన్ చేసి, మేడం అనిల్ జీ ఎఫ్ఐఆర్ కాపీ జరూర్ హోనా హై, ఎఫ్ఐఆర్ చేయించి ఎఫ్ఐఆర్ పంపించండి, ఇమీడియట్లీ విల్ టేక్ ద యాక్షన్. దీనికి రామదాస్ అత్వాలే గారు కూడా రికమెండ్ చేస్తున్నారు. సార్ కూడా లెటర్ ఇస్తున్నారు. అనకూడదు కదా అట్లా. హౌ కెన్ హీ పుట్ ఎ బ్లేమ్ ఆన్ మీ దట్ ఐఎమ్ ఎ రౌడీ షూటర్? వాడు ఎట్లా నన్ను ఇంకోటి నాకు బాధేసిన విషయం ఏంటంటే విజయ్, బోరుగడ్డ అనిల్ కుమార్కి మా పార్టీకి సంబంధం లేదు, ఉండదు, ఉండబోదు, రాడు, రానియం. పార్టీ పెద్దల మాటే అతని మాట అనుకోవచ్చు కదా, మనం అనుకోవడానికి ఛాన్స్ లేదా? నువ్వు పిలిచి అడిగి ఇప్పుడు ఫోన్ చేసి పార్టీ పెద్దలు చెప్పినారా ఇప్పుడు మాట్లాడతావు బోరుగడ్డ అనిల్ కుమార్ గురించి అని అడుగు. అడిగి నాకు ఫోన్ చేయి. మీ ఇద్దరి మధ్య వైరం పెట్టాలి, పెంచాలి ఉద్దేశం నాతో పోల్చుకు అతన్ని. పోలిక కాదు, మీ ఇద్దరి మధ్య అసలు సమస్య లేదు. నేను పనిచేసింది నన్ను కోసం. సత్య కోటి లింగాల్లో బోల్డ్ లింగం అది. ఇప్పుడు ఈక ముక్క వాళ్ళు అంటోడు మాట్లాడితే నాకేమైనా ఊడిందా? నేను ఒక వారియర్ కోసం పనిచేస్తున్నా, ఒక నీతిమంతుడి కోసం పనిచేస్తున్నా, నిజమైన మొగాడి కోసం పనిచేస్తున్నా, మొనగాడి కోసం పనిచేస్తున్నా. కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియాని భుజానికి ఎత్తుకొని అహర్నిశలు ప్రజల కోసం పనిచేసిన ఒక రాజకీయ నాయకుడి కోసం, ఒక రాజకీయ అపర చాణికుడి కోసం పనిచేస్తున్నా నేను. ఎవడబ్బా ఇడు నన్ను అనేది? ఆడేంది నన్ను ఆపేది? వాని తరం అవుతుందా, వాడిని పుట్టించిన వాడిని అబ్బ తరం అవుతుందా నన్ను ఆపేదానికి? ఎవరితోని కాదు. వై? బికాస్ బోరుగడ్డ అనిల్ కుమార్ హిమ్సెల్ఫ్, myself, I decided to work for a leader born for people. మళ్ళీ చెప్తా, he's a man of masses, blessed like a king David, blessed by the mighty hand of God like a king David. నా అన్న దావీదు మహారాజు వలె దీవింపబడిన వ్యక్తి, ప్రజల కోసం పుట్టిన వ్యక్తి జగను. మళ్ళీ చెప్తా, ఎవడో గొట్టంగా నన్నేందా ఆపేది? ఈ జీవితం నా ఊపిరున్నంత వరకు జగనన్న కోసం నేను పనిచేస్తా. నాకు ఏ పదవులు వద్దు. నేను ఇప్పుడు చెప్తున్నాను, నాకు అసలు ఏమీ అవసరంలా. నాకు ఒక ఆశ ఉంది. సజీవుడు నా దేవుని చిత్తం అయితే అది నెరవేరుతుంది. నా దేవుడు ఇవ్వాలనుకుంటే ఎవడో ఆపలేడు దాన్ని. ఎస్, నేను మళ్ళీ చెప్తున్నాను, పేద ప్రజల ఆకాంక్ష తీర్చేదానికి, పేద ప్రజల ఆశ తీర్చేదానికి, పేద ప్రజల బిడ్డల ఆశ తీర్చేదానికి, ఒక రైతన్న, కూలి పని చేసుకున్నాడు, ఒక ఆటో డ్రైవర్, ఒక మెకానిక్, వాళ్ళ ఆశలు తీర్చేదానికి, వాళ్ళ బిడ్డల్ని, ఇంజనీర్ని, డాక్టర్ని, సైంటిస్ట్ని, పోలీసుని, అడ్వకేట్ని, రాజకీయ నాయకుడిని చేసేదానికి నడుం బిగించిన వాడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఏమీ లేక ఆయన ఈరోజు ఇబ్బందులు పడ్డాడు. 16 నెలలు జైల్లో ఉన్నాడు. చూడు, ప్రశ్నిస్తున్నాను నేను నీకు. ఈ బాన్ విత్ గోల్డ్ ఫింగర్స్ ఫోన్ ఐ నో పర్సనల్లీ జగన్మోహన్ రెడ్డి. ఆ రోజు సోనియా గాంధీకి కానీ కాంగ్రెస్ పార్టీ పెద్దలకు కానీ కట్టుబడి లోబడి ఉండుంటే ఈరోజు ఆంధ్రప్రదేశ్ పరిస్థితులు మారుండే. కలగన్నాడు ఒక కళ, తండ్రి కంటే తండ్రి ఆశయాలను నెరవేర్చాలని. తండ్రి కంటే ఇంకొక అడుగు ముందుకేసి, భారతదేశంలో ఎవడైనా సరే ఉన్నాడా బ్రదర్? కరోనాని ఆరోగ్యశ్రీలో చేర్చిన మొనగాడు మొగోడు ఎవడన్నా ఉన్నాడా? స్టేట్ బడ్జెట్ ఎంత? కోవిడ్ ప్రపంచం మొత్తం లాక్డౌను అయినా ప్రైవేట్ హోటళ్ళు తీసుకొని, 5 స్టార్ హోటళ్ళు తీసుకొని, ప్రైవేట్ హాస్పిటల్స్ మొత్తాన్ని గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకొని కోవిడ్ని కూడా ఆరోగ్యశ్రీలో చేర్చిన ఏకైక మొనగాడు జగన్మోహన్ రెడ్డి. ప్రజల మనిషి ఆయన, ప్రజల కోసం పుట్టాడు. అందుకే ఎవ్వడి మాట అనిల్ వినడు. ఈక ముక్క ఎవడన్నా కానీ, నా అన్న కోసం నేను పనిచేస్తా. మళ్ళీ కూర్చుందాం అనిల్ కుమార్ గారు రాబోయేటువంటి. ఎస్, ఫర్ ష్యూర్. నేను ఖచ్చితంగా, ఎందుకంటే యు నో వాట్, నా చదువు, నా ఎక్స్పీరియన్స్, నా పరిస్థితులు, 10 సంవత్సరాలు నేను కేంద్ర మంత్రులతో ఉండి అనుభవించిన పరిస్థితులు, నా ఎక్స్పీరియన్స్, దళితుల కోసం ఏ విధంగా పనిచేయాలి, దళిత వాడల్లో వాళ్ళ పేదరికాన్ని ఎలా నిర్మూలించాలి అనే గవర్నమెంట్ స్ట్రక్చరల్ బాడీలో నేను కూడా కొన్ని రోజులు పనిచేశాను. ఆ విధానాలన్నిటినీ వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తల కోసం, బడుగు బలహీన వర్గాల కోసం, దళితుల కోసం, బీసీల కోసం, మైనార్టీల కోసం కష్టపడి పనిచేసి జగనన్న ప్రియ శిష్యుడిగా
వాడు నా శిష్యుడు రాని కాలర్ ఎత్తిపెట్టి అన్న చెప్పే విధంగా బోరుగడ్డ అనిల్ చూస్తారు. I'll wait for that moment. I'll wait for that day, Anil Kumar Garu. Thank you so much for this wonderful interview and unfiltered raw talk. Thank you much more. Thank you.